Hello everyone, good afternoon all. Can you see me? Can you hear me clearly? క్లియర్ గా వినిపిస్తున్నా కనిపిస్తున్నా ఒక్కసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. సెషన్ మొదలు పెట్టేద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ చాప్టర్స్. మనకున్న చాప్టర్స్ లో ఇది ఒక వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ చాప్టర్ అన్న. ఈజియెస్ట్ చాప్టర్ ఎట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ చాప్టర్ కూడా. మొదలు పెట్టేద్దామా ఇంకా? ఎస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విల్ గెట్ 2 క్వశ్చన్స్. మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ట్రస్ట్ మీ, కంపేర్ టు ఇంటిగ్రేషన్ లెంతీ క్వశ్చన్స్ తో కంపేర్ చేస్తే మీకు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్కోరింగ్ అండ్ ఇది వదిలిపెట్టాలన్న థాట్ పెట్టుకోవద్దు. ప్రాక్టీస్ చేయండి అన్న. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చి ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. ట్రస్ట్ మీ, ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా 2 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ సెషన్ వచ్చేసరికి సెషన్ మైట్ గో ఫర్ 2 hours. సెషన్ మేబీ ఒక 2 గంటలు ఉండొచ్చు. మొదలు పెట్టేద్దామా ఇంకా క్లాస్ వితౌట్ ఎనీ డిలే? ఇంటిగ్రేషన్ ఎప్పుడంటే ఇంటిగ్రేషన్ విల్ బి టేకెన్ బై రంజిత్ సార్. రంజిత్ సార్ తీసుకుంటారు నాన్న, మేబీ తీసుకుంటారు రంజిత్ సార్ తొందరలోనే. ఇఫ్ నాట్ దెన్ ఐ విల్ టేక్. ఒకవేళ రంజిత్ సార్ తీసుకోవడం కుదరకపోతే దెన్ ఐ విల్ టేక్. కాన్సెప్ట్ కూడా చెప్పండి. ఎస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ చెప్పాకే మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. డ్యూరేషన్ 2 hours, క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. క్లియరా? ఓకే, గుడ్, వెరీ గుడ్. నానా షిఫ్ట్, ఈజీ షిఫ్ట్, హార్డ్ షిఫ్ట్ అలాంటివి ఏం పెట్టుకోవద్దు. నానా విఘ్నేష్ యాడ్ చేస్తారు, డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తారు. గివ్ దెమ్ సమ్ టైమ్. కొంచెం టైం ఇస్తే ఈ క్లాస్ ఎండ్ అయ్యే లోపు డిస్క్రిప్షన్ లో మీకు యాడ్ చేస్తారు. డోంట్ వరీ. మీకు తెలంగాణ వాళ్ళు ఏ షిఫ్ట్ వచ్చినా సరే ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు నాన్న. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, ఏం పర్లేదు, మనకి మంచి స్కోరే వస్తుంది. టెన్షన్ పెట్టుకోవద్దు, నాది ఫస్ట్ షిఫ్ట్ హార్డ్ వచ్చిందేమో, నాది సెకండ్ షిఫ్ట్ హార్డ్ వచ్చిందేమో, ఇలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు. బాగా ప్రిపేర్ అవ్వండి, ఏం పర్లేదు, వీ కెన్ క్రాక్ ఇట్. మనం మంచి స్కోర్ తెచ్చుకోగలము, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, చలో ఇంకా మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. బేసిక్ గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి 2 టైప్స్ మీకు. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రెండు ఉంటాయి. ఓడిఈ, పీడిఈ అంటాము. మీకు ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఓడిఈ లో కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ మళ్ళీ మీకు బీటెక్ లో వస్తుంది. ఇప్పుడు మనం జస్ట్ ఇంట్రడక్షన్ అన్న చూసేది. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, దాని ఆర్డర్ ఎంత, దాని డిగ్రీ ఎంత, అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, ఫ్రేమ్ అయిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి నేను ఎలా సొల్యూషన్ తీసుకురావాలి, ఇవే మీకున్న సబ్ కాన్సెప్ట్స్ ఇందులో. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే 2 టైప్స్. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనకి లేదు, మనకి సిలబస్ లో లేదు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మనకి ఉన్నది కేవలం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మాత్రమే. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అసలు ఎలా ఉంటాయి, ఒక ఈక్వేషన్ ఇస్తే దాని సొల్యూషన్ ఎలా రాయాలి, అసలు ఒక ఈక్వేషన్ ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఒక ఈక్వేషన్ ని ఎలా, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఫ్రేమ్ చేసిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఎలా తేవాలి, ఈ రెండేరా మీకున్న కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఆర్డర్, డిగ్రీ అనేది వన్ ఆఫ్ ది గన్ షాట్ క్వశ్చన్. ఒకదానికి మీకు ఆర్డర్ ఎంత, డిగ్రీ ఎంత అనేది గన్ షాట్ క్వశ్చన్. నేను కనిపించట్లేదా? ఎందుకు కనిపించట్లేదురా? జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఓ, ఎందుకు కనబడట్లే? వెయిట్. స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క సెకండ్, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. I hope now you can see me. ఇప్పుడు కనిపిస్తున్నా అనుకుంటా. Can you see me now?
నో వెయిట్. ఎస్, కెన్ యూ సీ మీ నౌ? ఇప్పుడు కనిపిస్తున్నానా? ఒక్కసారి చెప్పండి నాన్న. నౌ గివ్ మీ కన్ఫర్మేషన్, కెన్ యూ సీ మీ? ఇప్పుడు క్లియర్ కదా? ఎస్. ఓకే, బ్లర్ కూడా పోయిందిలే. ఇప్పుడు క్లియర్ కదా? ఎస్. సో అర్థమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే? డిఫరెన్షియల్ ఈక్వేషన్ నువ్వు ఈక్వేషన్ ఎలా ఫ్రేమ్ చేసావు, ఎలా సాల్వ్ చేసావు, ఇది ఇంపార్టెంట్ నాన్న. దాంతో పాటు ఆర్డర్, డిగ్రీ ఇంపార్టెంట్. ఆర్డర్, డిగ్రీ జాగ్రత్త నేర్చుకోండి, ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ. ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి, దాన్ని ఎలా కనుక్కుంటాం, వాట్ ఈస్ ఆర్డర్, వాట్ ఈస్ డిగ్రీ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి షిఫ్ట్ లో ఎక్కడో చోట మీకు కనబడుతూనే ఉంటది ఆర్డర్ అండ్ డిగ్రీ. సో ఆర్డర్ అండ్ డిగ్రీ టర్మ్స్ విన్నారా ఇంతకు ముందు? విన్నారా? ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే, పాలినామియల్స్ ఉన్నాయి కదా, x³ + 3x² + 4x, ఆ x ప్లేస్ లో నీకు dy/dx కనబడుతుంది. అలా ఒక నీట్ గా ఉండే పాలినామియల్ ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఎలా ఉంటది అంటే dy/dx² + y + 2 = 0. అండ్ ఇంకొకటి చాలా మందికి తెలిసిన విషయమే, ఒక్కసారి రివైజ్ చేస్తున్నా చూడండి. y నానా, y కి డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది dy/dx. మళ్ళీ dy/dx కి డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది d2y/dx². మళ్ళీ d2y/dx² కి డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది d3y/dx3. ఓకేనా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, dy/dx² అనేది వేరు, d2y/dx² అనేది వేరు. దయచేసి దీన్ని దాన్ని కలపద్దు. dy/dx² అనేది వేరు, d2y/dx² అనేది వేరు. d2y/dx² అంటే డిఫరెన్షియేషన్ 2 సార్లు చేయడాన్ని d2y/dx² అంటాం. dy/dx² అంటే వచ్చిన dy/dx ని హోల్ స్క్వేర్ చేయడాన్ని అంటాం. దాన్ని దీన్ని కలపద్దు. దీన్ని y అంటాం, దీన్ని y' అంటాం, దీన్ని y" అంటాం, దీన్ని y" అంటాం. ఓకేనా? సో ఇలా నీకు నీట్ గా కనబడతాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్. అది ఒక్కసారైనా అవ్వచ్చు, 2 సార్లు డిఫరెన్షియేషన్ అవ్వచ్చు, 3 సార్లు డిఫరెన్షియేషన్ అవ్వచ్చు. ఎన్ని సార్లు డిఫరెన్షియేషన్ అయితే దాన్ని ఆర్డర్ అంటాం. ఆర్డర్ అంటే ఏంటి, నాకు ఒక ఈక్వేషన్ అనేది ఎన్ని సార్లు డిఫరెన్షియేషన్ అయింది, దాన్ని ఆర్డర్ అంటాము. ఈ ఆర్డర్ కి ఉన్న హైయెస్ట్ పవర్ ని డిగ్రీ అంటాం. ఆర్డర్ కి ఉన్న హైయెస్ట్ పవర్ ని డిగ్రీ అంటాం. ఆర్డర్ అంటే ఏంటన్నా, ఆర్డర్ అంటే ఎన్ని సార్లు నువ్వు డిఫరెన్షియేషన్ చేసావు అది ఆర్డర్, దానికి పవర్ ఎంత ఉంది అది డిగ్రీ. ఓకేనా? నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, బీ కేర్ఫుల్ విత్ డిగ్రీ. ఆర్డర్ అనేది చాలా ఈజీరా. ఆర్డర్ అనేది నువ్వు క్వశ్చన్ చూడగానే చెప్పొచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ కైనా ఆర్డర్ ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ డిగ్రీ అన్నిటికీ ఎగ్జిస్ట్ అవ్వదు. ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది రాడికల్స్ అండ్ ఫ్రాక్షన్స్. ద డిగ్రీ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ న్యాచురల్ నెంబర్. డిగ్రీ అనేది నీకు పాజిటివ్ న్యాచురల్ నెంబరే ఉండాలి. పవర్ 1/2, పవర్ 1/3, పవర్ 6/4 ఇవన్నీ మీకు డిగ్రీ అవ్వవు. డిగ్రీ హ్యాస్ టు బి ఏ పాజిటివ్ న్యాచురల్ నెంబర్. డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ మే ఆర్ మే నాట్ ఎగ్జిస్ట్. కొన్నిటికి ఉంటది డిగ్రీ, కొన్నిటికి డిగ్రీ ఉండదు. ఆర్డర్ అనేది ప్రతిదానికి ఎగ్జిస్ట్ అవుతుంది. నాకు ఆర్డర్ అనేది ప్రతిదానికి ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ డిగ్రీ ప్రతిదానికి ఎగ్జిస్ట్ అవ్వదు నాన్న. డిగ్రీ ఎగ్జిస్ట్ అవ్వాలంటే అది నీకు నీట్ గా క్యూట్ గా పాలినామియల్ లాగా కనబడాలి. కనబడితేనే డిగ్రీ ఎగ్జిస్ట్ అవుతుంది. సైన్ ఆఫ్ dy/dx ఉంది, dy/dx సైన్ లోపల ఉంది, దానికి డిగ్రీ ఎగ్జిస్ట్ అవ్వదు. ఈ పవర్ dy/dx ఉంది, ఈ పవర్ లో dy/dx ఉంది, దానికి డిగ్రీ ఎగ్జిస్ట్ అవ్వదు. dy/dx అనేది షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో నీకు డిగ్రీ అనేది ఖచ్చితంగా పాజిటివ్ న్యాచురల్ నెంబరే అవ్వాలి. పవర్ 1/2, పవర్ 1/3 ఇవేమి డిగ్రీలు అవ్వవు. ఆర్డర్ చెప్పడం చాలా ఈజీ నాన్న, డిగ్రీ చెప్పడం ఈజ్ నాట్ ఈజీ. డిగ్రీ కొంచెం డిఫికల్ట్, దానికి ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. ఓకేనా? ఫస్ట్ ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ది ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంది, దీన్ని కొంచెం నీట్ గా రాసుకుందాం. ఏమి ఇచ్చాడు నాకు, d2y/dx² పవర్ 1/2 dy/dx + 3 హోల్ పవర్ 1/3. నాకు 1/2, 1/3 ఉండొద్దు, నెంబర్లు ఉండాలి. ఏం చేస్తా అంటే లెట్ us do పవర్ 6 ఆన్ బోత్ ది సైడ్స్. పవర్ 6 ఆన్ బోత్ ది సైడ్స్ చేస్తే ఏమవుతుంది, d2y/dx² హోల్ క్యూబ్ dy/dx + 3 హోల్ పవర్ 2. ఇది నాకు నీట్గా ఉంది చూడండి, ఇది నాకు నీట్గా ఉంది. డిగ్రీ అంటే ఆర్డర్ అంటే నువ్వు ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేసావో అది ఆర్డర్. ఎన్నిసార్లు ఉంది నాన్న డిఫరెన్షియేషన్, 2 టైమ్స్ ఉంది. ఆర్డర్ వచ్చేసరికి 2, దాని పవర్ ఏదైతే ఉందో అది డిగ్రీ.
దాని పవర్ ఏదైతే ఉందో అది డిగ్రీ. దాని పవర్ ఎంత ఉంది? 3 ఉంది. నౌ డిగ్రీ ఇస్ 3. ఫస్ట్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆర్డర్ రాసేద్దాం. ఆర్డర్ అన్ని రాసేద్దాం. దీనికి ఆర్డర్ ఎంతమ్మా? ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ అయింది? 2 సార్లు డిఫరెన్షియేషన్ అయింది. ఆర్డర్ 2. దీని ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ అయింది? ఒక్కసారి డిఫరెన్షియేషన్ అయింది. ఆర్డర్ 2. దీనికి డిగ్రీ వచ్చేసరికి ఉంటుందా? డిగ్రీ ఉండదు. ఎందుకంటే dydx అనేది సైన్ లోపల ఉంది. ఇలాంటి వాటికి డిగ్రీలు చెప్పం మనం. సైన్ లోపల, కాస్ లోపల, ఈ పవర్ లోపల ఇలా ఉందనుకో వాటికి డిగ్రీలు చెప్పం మనం. దీనికి డిగ్రీ లేదు. దీనికి వచ్చేసరికి లెట్ us do squaring on both the sides. Squaring on both the sides చేస్తే ఏమైతుంది? dy by dx whole square equal to 3x plus 5. డిగ్రీ ఎంతమ్మా? 2. సారీ ఆర్డర్ 1. దీని ఆర్డర్ 1 ఒక్కసారిగా డిఫరెన్షియేషన్ అయింది. ఒక్కసారి డిఫరెన్షియేషన్ అయింది. ఆర్డర్ 1. దీని పవర్ ఏదైతే ఉందో అది డిగ్రీ. దీని పవర్ ఎంత? 2. డిగ్రీ ఈస్ 2. క్లియర్? క్లియర్? ఆర్డర్ డిగ్రీ చెప్పడం అర్థమైందా? కొన్ని క్వశ్చన్స్ చేద్దామా వీటి మీద? క్వశ్చన్ ని చూసి ఆర్డర్ అండ్ డిగ్రీ చెప్పడం క్లియరా ఎవ్రీవన్? ఆర్డర్ అండ్ డిగ్రీ ఒక క్వశ్చన్ ని చూసి చెప్పడం క్లియరా? ఇంకా చేద్దాం. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆర్డర్ డిగ్రీ మీద. ఆర్డర్ అంటే ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ అయిందో నాకు అది ఆర్డర్. ఆ డిఫరెన్షియేషన్ అయిన దాని పవర్ ఏదైతే ఉందో అది డిగ్రీ. ఓకేనా? దాని పవర్ ఏదైతే ఉందో మనకు అది డిగ్రీ అవుతుంది. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దాం దీని మీద. ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూడగానే చెప్పొచ్చు కదా ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ అయిందో అది ఆర్డర్. ఎన్నిసార్లు అయింది? ఇక్కడ 2 సార్లు అయింది, ఇక్కడ 1 సారి అయింది, అంటే 2 సార్లు తీసుకుంటాం. ఆర్డర్ వచ్చేసరికి 2. దాన్ని డిగ్రీ చెప్పాలి అంటే ఏది హైయెస్ట్ ఉంటే అది కాదు డిగ్రీ. ఆర్డర్ చెప్తావు కదా, ఆర్డర్ కి పవర్ ఏదైతే ఉందో అది డిగ్రీ. నువ్వు ఆర్డర్ డిసైడ్ చేస్తావు కదా, డిసైడ్ చేసిన ఆర్డర్ కి పవర్ ఏదైతే ఉందో అది మీకు డిగ్రీ అవుతుంది. డిసైడ్ చేసిన ఆర్డర్ కి పవర్ ఎంత? 2 అంటే డిగ్రీ కూడా టీనే. అంత తప్ప 3 కనబడదు కదా అనేసి 3 పెట్టద్దు. నువ్వు వన్స్ ఆర్డర్ డిసైడ్ చేశాక ఆర్డర్ కు ఉన్న పవర్ డిగ్రీ అవుతుంది. జాగ్రత్త. ఓకేనా? ఇక్కడ నీకు పెద్దగా 3 కనబడుతుంది కదా అనేసి 3 పెట్టద్దు. క్లియర్? ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. వెరీ గుడ్. ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేసామో అది నాకు ఆర్డర్. ఆ ఆర్డర్ కి పవర్ ఏదైతే ఉందో అది డిగ్రీ. నెక్స్ట్ అండ్ ఇంకొకటి, నువ్వు ఆర్డర్ ఎలా చెప్తావు అంటే అంతా చేయక్కర్లేదు. నీకు ఒకవేళ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, క్వశ్చన్ లో ఎన్ని కాన్స్టాంట్స్ ఉన్నాయో అన్ని సార్లు డిఫరెన్షియేషన్ చేస్తాం. క్వశ్చన్ లో ఎన్ని కాన్స్టాంట్స్ ఉన్నాయో అదే నీకు ఆర్డర్ అవుతుంది. ఒక ఈక్వేషన్ ని చూసి ఆ ఈక్వేషన్ లో ఎన్ని కాన్స్టాంట్స్ ఉన్నాయో అదే నాకు ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు mx ప్లస్ c ఉంది. ఆర్డర్ ఏమైతుందమ్మా? దీనికి ఆర్డర్ ఏమైతుంది? దీన్ని నేను సాల్వ్ చేసి ఆర్డర్ చెప్పాలి, కానీ సాల్వ్ చేయకుండానే ఆర్డర్ చెప్పొచ్చు. దానిలో నెంబర్ ఆఫ్ కాన్స్టాంట్స్, ఇండిపెండెంట్ కాన్స్టాంట్స్ ఎన్ని ఉన్నాయో నాకు అది ఆర్డర్ అవుతుంది. దీనికి ఆర్డర్ ఎంత మ్యామ్? అపార్ట్ ఫ్రమ్ ఎక్స్ వై వేరియబుల్స్, ఎక్స్ వై కాకుండా ఇంకేమేమి ఉన్నాయి? ఎంసి 2 కాన్స్టాంట్స్ ఉన్నాయి. అంటే దీని ఆర్డర్ 2 అయిపోతుంది. అంటే నేను దీన్ని 2 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి. దాని ఆర్డర్ 2 అయిపోతుంది మనకి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంది. ఎన్ని ఉన్నాయి నాన్న అన్నోన్స్? సారీ ఎన్ని కాన్స్టాంట్స్ ఉన్నాయి నాన్న? 1 2 3 3 కాన్స్టాంట్స్ ఉన్నాయి నాకు. 3 కాన్స్టాంట్స్ అంటే దీని ఆర్డర్ 3 అయిపోతుంది. డిగ్రీ చెప్పాలంటే నువ్వు సాల్వ్ చేయాలరా, ఆర్డర్ చెప్పడానికి నువ్వు సాల్వ్ చేయక్కర్లే. ఎన్ని ఇండిపెండెంట్ కాన్స్టాంట్స్ ఉన్నాయో అదే నీకు ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు e పవర్ x ఉంది. దీనికి డిగ్రీ దీనికి ఆర్డర్ చెప్పండి. వాట్ ఈస్ ద ఆర్డర్? దీనికి ఆర్డర్ ఏమవుతుందమ్మా? దీనికి ఆర్డర్ ఏమవుతుంది? ఆలోచించి చెప్పండి. వెరీ గుడ్. సి ఈ పవర్ ఏ అనేది ఒకటే వాల్యూ. ఈ పవర్ ఏ అనేది ఒకటే కాన్స్టాంట్. దీని ఆర్డర్ 1 2 కాదు. ఈని ఏని 2 సపరేట్ గా కౌంట్ చేయదు. ఈ పవర్ ఏ అంటే ఒక వాల్యూ. ఆ వాల్యూ మాత్రమే మనకు కాన్స్టాంట్. సో చెప్పండి, అమాంగ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో from which option a differential equation of order 2 can be formed? differential equation of order 2 అంటే ఇక్కడ నాకున్న స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ లో 2 కాన్స్టాంట్లు ఉన్నాయి అంటున్నాడు. differential equation of order 2 అంటే ఏంటి? నాకు 2 కాన్స్టాంట్లు ఉన్నవి కావాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్ ఒకటే కాన్స్టాంట్ ఉంది, అంటే దీని డిగ్రీ 1. ఇది కాదు ఆన్సర్. ఆల్ ద లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్, అంటే y ఈక్వల్ టు mx. m ఒకటే కాన్స్టాంట్, ఇది కూడా కాదు.
all parabolas passing through origin having focus on the x-axis, all circles passing through origin, circle passing through origin, circle passing through origin, circle center కాదురా origin, circle passing through origin, జాగ్రత్త circle center origin చెప్తున్నారు మీరు. circle passing through origin అంటే ఏమవుతుంది, x square plus y square plus 2gx plus 2fy. పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే కాన్స్టాంట్ ఉండదు, ఏ కర్వ్ కైనా సరే పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే కాన్స్టాంట్ ఉండదు, ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి నాన్న, 1 2 అన్నోన్స్ ఉన్నాయి నాకు, అంటే దిస్ ఈజ్ మై ఆన్సర్. ఓకేనా? ఇదేమైతుంది, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అవుతుంది. ఒకటే కదా, ఏ ఒకటే కదా కాన్స్టెంట్ కాదు. ఇది చూడండి, సెంటర్ ఆరిజిన్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్, కానీ క్వశ్చన్ లో పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నాడు రా, పాసింగ్ త్రూ ఆరిజిన్. పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఏంటి, నాకు ఇది ఈక్వేషన్. ఎన్ని ఉన్నాయి కాన్స్టెంట్లు, 2 ఉన్నాయి. ఎన్ని కాన్స్టెంట్లు ఉన్నాయో దాని డిగ్రీ అదే, ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయో దాని డిగ్రీ అదే. డిగ్రీ అంతా ఇప్పుడు దానికి gf, 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి అంటే దీని డిగ్రీ 2. సమ్ ఆఫ్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సమ్ ఆఫ్ ఆర్డర్ అండ్ డిగ్రీ అంట. ఫస్ట్ దాన్ని చూడగానే మీరు చెప్పొచ్చు ఆర్డర్ ఏమైతుంది, ఆర్డర్ ఈక్వల్ టు ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ అయింది, 2. కానీ డిగ్రీ చెప్పలేం, డిగ్రీ 1/2 ఉంది. సో మనం డిగ్రీ చెప్పలేం. డిగ్రీ చెప్పాలంటే ఇచ్చిందని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది, x into d square y by dx square power 1/2 equal to 1 plus dy by dx whole power 4/3. ఏం చేద్దాం నాన్న, మళ్ళీ పవర్ 6 చేద్దాం బోత్ ద సైడ్స్. నీట్ గా రాసుకుంటే x పవర్ 6 d square y by dx square whole cube ఈక్వల్ టు 1 ప్లస్ dy by dx హోల్ పవర్ 8. నాకు దీంతో పని లేదు. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసి చెప్పేస్తాం. దాని ఆర్డర్ 2 మ్యామ్. ఆర్డర్ కి పవర్ ఏదైతే ఉందో అది డిగ్రీ. పవర్ ఎంత, 3. అంటే 2 + 3 5 ఈజ్ యువర్ ఆన్సర్. వెరీ గుడ్. y పవర్ 6 చేసా అంటే నాకు ఇక్కడ పాజిటివ్ నెంబర్ రావాలరా. 2 కి 3 కి ఎల్సిఎం ఎంత, 6 కదా. సో పవర్ 6 చేద్దాం బోత్ ద సైడ్స్ పవర్ 6 చేద్దాం. ఈ రెండింటికి ఎల్సిఎం ఏదైతే వస్తుందో దాన్ని బోత్ ద సైడ్స్ చేయండి అన్న. బేసిక్ గా 1/2 ఉంటే ఏం చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్స్ చేస్తాం. ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్స్ చేస్తాం, 1/2 తీసేయడానికి. ఇక్కడ నాకు ఇక్కడ 1/2 పోవాలి, ఇక్కడ 1/3 పోవాలి, అంటే పవర్ 6 బోత్ ద సైడ్స్ చేయాలి. వెరీ గుడ్. నెక్స్ట్ y ఈక్వల్ టు, జాగ్రత్తగా చెప్పండి ఆన్సర్, ఇది మీకే. a క్యూబ్ e పవర్ bx స్క్వేర్ ప్లస్ c is the general solution of a differential equation where a and b are arbitrary constant and b is a fixed constant, then the order of the differential equation. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఈ differential equation కి ఆర్డర్ ఎంత, ఆన్సర్ ABCD. ఎన్ని ఇండిపెండెంట్ కాన్స్టాంట్స్ ఉన్నాయి, వెరీ గుడ్. కొంతమంది రాంగ్ ఆన్సర్ చెప్తున్నారు. y ఈక్వల్ టు a క్యూబ్ e పవర్ b స్క్వేర్ x e పవర్ c. ఏ క్యూబ్ అంటే ఏదో ఒక కాన్స్టాంట్. కాన్స్టాంట్ కి ఈ పవర్ సి కూడా ఒక కాన్స్టాంటే కదా. కాన్స్టాంట్ ఇంటూ కాన్స్టాంట్, రిజల్ట్ అంటే ఏంటన్నా, ఇక్కడ కాన్స్టాంట్ వస్తుంది ఈ పవర్ బి స్క్వేర్ ఎక్స్. ఇక్కడ ఒక కాన్స్టాంట్ ఉంది, ఇక్కడ ఒక కాన్స్టాంట్ ఉంది. టోటల్ 2 కాన్స్టాంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఏబిసి కనబడుతున్నాయి కదా అని 3 పెట్టద్దు. దాన్ని మొత్తం సింప్లిఫై చేశాక ఎన్ని కాన్స్టాంట్స్ మిగులుతున్నాయో అది ఆన్సర్. అర్థమైందా సింప్లిఫికేషన్ ఎలానో? ఏ క్యూబ్ ఒక వాల్యూ వస్తుందమ్మా, ఆ వాల్యూకి ఈ పవర్ సి అనేది కూడా కాన్స్టాంటే కదా. సో కాన్స్టాంట్ ఇంటూ కాన్స్టాంట్ మల్టిప్లై చేస్తే ఒకటే కాన్స్టాంట్ వస్తుందా, 2 వస్తాయా? కాన్స్టాంట్ ఇంటూ కాన్స్టాంట్, ఇక్కడ నాకు ఒకటే కాన్స్టాంట్ వస్తుంది కదా. ఒకటే కాన్స్టాంట్ ఇంటూ దిస్ వన్. ఓకే, క్లియర్? ఆర్డర్ అడిగినప్పుడు ఫటాఫట్ మిస్టేక్ ఆన్సర్ పెట్టద్దు, జాగ్రత్తగా సింప్లిఫై చేయండి. జాగ్రత్తగా సింప్లిఫై చేసి మొత్తం సింప్లిఫై అయ్యాక ఇండిపెండెంట్ కాన్స్టాంట్స్ ఎన్నైతే ఉన్నాయో అది మీకు ఆన్సర్ అవుతుంది. ఓ ఇంకా సింప్లిఫై అవుతుందా? జస్ట్ గివ్ మీ అ మినిట్.
ఇంకా సింప్లిఫై అవుతుందా కాన్స్టెంట్ ఇంటూ ఈ పవర్ బి స్క్వేర్ ఎక్స్ కదా ఇంటూ ఈ పవర్ సి రాసాం ఈ పవర్ బి స్క్వేర్ సపరేట్ అవ్వదు కదా ఒక్కసారి ఆగండి అమ్మా జస్ట్ గివ్ మీ ఎ మినిట్ ఏ క్యూబ్ ఈ పవర్ బి స్క్వేర్ సి ఓకే డిఫరెన్షియేషన్ చేసినాము బి స్క్వేర్ ఏ క్యూబ్ మళ్ళా సేమ్ వచ్చింది దాన్ని వై రాసుకున్నాము ఓకే బి ఇస్ ఏ ఫిక్స్డ్ కాన్స్టెంట్ అన్నాడు కదా ఫిక్స్డ్ కాన్స్టెంట్ జోలి పోదు ఫిక్స్డ్ కాన్స్టెంట్ జోలి పోదు ఎస్ బి ఇస్ నాట్ ఏ కాన్స్టెంట్ బి ఇస్ నాట్ ఏ కాన్స్టెంట్ బి ఫిక్స్డ్ కదా బి ఫిక్స్డ్ దీని జోలికి పోదు అన్న బి ఫిక్స్డ్ కాన్స్టెంట్ అన్నాడు కదా దాని జోలికి పోదు ఎంతసేపు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ మనం పట్టించుకునేది ఫిక్స్డ్ కాన్స్టెంట్ అంటే ఆ వాల్యూ ఫిక్స్డ్ నువ్వు దాన్ని ఏం చేయలేవు అంటే 2నో 3నో 4 5 అది ఫిక్స్డ్ వాల్యూ అది అంతే ఉంటది దాని జోలికి మనం పోము అంటే మనకు మోస్ట్లీ మెన్షన్ చేస్తారు క్వశ్చన్ లో ఫిక్స్డ్ కాన్స్టెంట్ అంటే దాని జోలికి పోవద్దు ఇప్పుడు దీని జోలికి పోతే ఇది నీకు దీని దృష్టిలో కాన్స్టెంట్ కాదు ఇది ఒక వాల్యూ అంతే ఈ వాల్యూ ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటది అంటే ఇదంతా నీకు వేరియబులే ఇదంతా నీకు వేరియబులే కాన్స్టెంట్ ఏంటది ఇది ఒక్కటే నాకు కాన్స్టెంట్ ఓకే 1 ఈజ్ యువర్ ఆన్సర్ నాట్ 2 ఫిక్స్డ్ కాన్స్టెంట్ అన్న టర్మ్ లేకుండా వేరే ఏబిసిఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటే ఆప్షన్ 2 మనకు ఆన్సర్ అయ్యేది కానీ నాకు ఒకటి ఫిక్స్డ్ కాన్స్టెంట్ అంటే నువ్వు దాన్ని ఆర్డర్ లో కౌంట్ చేయవు నీకు జనరల్ సొల్యూషన్ లో అది ఉండొచ్చు తప్పులేదు ఎంతసేపు మనం ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఏమైతే అన్నాడో అవి మాత్రమే సొల్యూషన్ లో ఉండకూడదు అవి మాత్రమే తీసేయాలి కొంచెం జాగ్రత్త ఓకేనా కొంచెం జాగ్రత్త క్లియర్ అర్థమైందా మళ్ళీ చెప్పనా అండర్స్టూడ్ ఒకవేళ కనుక మనకు అక్కడ ఫిక్స్డ్ కాన్స్టెంట్ అని ఇవ్వకపోతే ఆన్సర్ 2 అయ్యేది మనకి మెన్షన్ చేశాడమ్మా ఫిక్స్డ్ కాన్స్టెంట్ అని అంటే ఫిక్స్డ్ కాన్స్టెంట్స్ అని ఏవేవైతే మెన్షన్ చేస్తాడో అవి నీకు సొల్యూషన్ లో ఉండొచ్చు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అని మెన్షన్ చేసిన మాత్రం సొల్యూషన్ లో ఉండొద్దు ఎన్ని ఇండివిజువల్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయో నాకు ఇక్కడ ఒకటే ఇక్కడ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒకటే వాల్యూ వస్తుంది ఇది ఒక్కటే మనకి ఇండివిజువల్ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఓకేనా ఎస్ సమ్ ఆఫ్ ఆర్డర్ అండ్ డిగ్రీ అగైన్ సమ్ ఆఫ్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఇచ్చిందని సింప్లిఫై చేసుకుందాం ఫస్ట్ ఆర్డర్ అయితే 4 స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్స్ చేద్దాం ఏం చేశారా స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్స్ చేశారు చేస్తే ఈ 2 ఆ 2 క్యాన్సిల్ అయింది అక్కడ స్క్వేర్ వచ్చింది సో ఇప్పుడు దీనికి ఆర్డర్ ఎంత ఆర్డర్ ఈక్వల్ టు 4 డిగ్రీ ఎంత ఆర్డర్ పవర్ ఏదైతే ఉందో నాకు అది డిగ్రీ ఆర్డర్ పవర్ ఎంత 2 డిగ్రీస్ 2 4 ప్లస్ 2 6 ఈజ్ యువర్ ఆన్సర్ వెరీ గుడ్ అర్థమైందా క్లియర్ ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ మాత్రం చేయండి ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఎగ్జామ్ లో ఆర్డర్ డిగ్రీ మీద వస్తాయి మీకు క్వశ్చన్స్ డిగ్రీ కనుక్కునే దగ్గరే జాగ్రత్త క్వశ్చన్ చూడగానే మనం ఆర్డర్ చెప్పేస్తాం ఎన్ని కాన్స్టెంట్లు ఉన్నాయి లేదా అలా చూడగానే చెప్పేస్తాం ఆర్డర్ డిగ్రీ చెప్పే దగ్గర మాత్రం సింప్లిఫై చేసి చెప్పండి అదే తప్ప దీని పవర్ 1 ఉంది కదా 1 పాజిటివ్ నెంబరే కదా అని చెప్పొద్దు లెఫ్ట్ లో కూడా నీకు అది నీట్ గా ఉండాలి షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ డివైబై అనేది షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఇలా ఉండాలి నీకు ఒక పాలినామియల్ లా కనబడాలి అది గుర్తుపెట్టుకోండి పాలినామియల్స్ బావచ్చు కదా పాలినామియల్ లా కనబడాలి పాలినామియల్ లా కనబడ్డాకనే నువ్వు డిగ్రీ డిసైడ్ చేస్తావు డిగ్రీ డైరెక్ట్ గా డిసైడ్ చెయ్యం మనం ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ దీని ఆర్డర్ ఎంత ఆర్డర్ చూసి చెప్పేయచ్చు 2 అవుతుంది ఆర్డర్ 2 అయిపోతుంది డిగ్రీ చెప్పడం ఇంపార్టెంట్ దీని డిగ్రీ కొంచెం జాగ్రత్త చేయండి అమ్మా ఆర్డర్ చూసి చెప్పేస్తాం d2y/dx స్టాప్ కాబట్టి ఆర్డర్ ఈస్ 2 డైరెక్ట్ గా చెప్పేస్తాం దీని డిగ్రీ చెప్పే దగ్గర జాగ్రత్త dy/dx d2y/dx స్క్వేర్ ప్లస్ 2 హోల్ పవర్ 1/2 d2y/dx స్క్వేర్ ప్లస్ 5 నాన్న ఈ 1/2 టర్మ్ ఇక్కడ వచ్చి మిగిలిన వీటికి పంపించేసేయండి పంపించేస్తే dy/dx మైనస్ d2y/dx స్క్వేర్ ప్లస్ 5 సారీ మైనస్ 5 should be free from radicals right should be free from radicals నాకు ఈ 1/2 పోవాలి let us do squaring on both the sides రెండు వైపులా స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది a minus b minus c whole square
సో ఇది ఎక్స్పాండ్ చేస్తే పెద్ద టర్మ్ వస్తుందిరా, ఆ పెద్ద టర్మ్ దాకా మనకు అక్కర్లేదు. ఆర్డర్ 2. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక d2y/dx² ఉంది, ఇక్కడ ఒక d2y/dx² ఉంది. డిగ్రీ అంటే ఏది పెద్ద వాల్యూనో అదే. నాకు ఇక్కడ d2y/dx² కి పవర్ ఎంత అమ్మా 1, ఇక్కడ d2y/dx² కి పవర్ ఎంత వస్తుంది a - b - c హోల్ స్క్వేర్. ఎక్స్పాన్షన్ చేస్తే a² + b² + c² 2ab 2bc 2ca. b² ఏదైతే ఉందో అదే నాకు డిగ్రీ. అంటే d2y/dx² హోల్ స్క్వేర్ వస్తుంది, d2y/dx² హోల్ స్క్వేర్ వస్తుంది. ఏది హైయెస్ట్ ఉంటే అదే తీసుకుంటాం నాన్న. ఇక్కడ నాకు 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఏది హైయెస్ట్? 2 ఈజ్ హైయెస్ట్. 2 ఈజ్ యువర్ ఆన్సర్. అయిపోయింది. ఇది మొత్తం ఎక్స్టెండ్ చేసి సింప్లిఫై చేసి వేస్ట్ చేయొద్దు టైం. ఓకేనా? క్లియర్? అర్థమైందా? ఎక్స్టెండ్ చేయకరే, నువ్వు వన్స్ రాయగలిగావా, నీట్ గా రాయగలిగావా చూసి చెప్పేసేయచ్చు. ఆర్డర్ 2. ఇప్పుడు నేను దీన్ని మొత్తం ఎక్స్పాండ్ చేస్తే పవర్ 2 వస్తుంది, అంటే దాని డిగ్రీ కూడా 2నే. క్లియరా? ఆర్డర్ డిగ్రీ మీద క్వశ్చన్స్ ఎలా చేయాలి ఎవ్రీవన్? ఆర్డర్ డిగ్రీ మీద ఎనఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టున్నాం. నౌ ఆర్ యూ ఏబుల్ టు సాల్వ్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ఏ క్వశ్చన్? ఒక క్వశ్చన్ కి ఇచ్చి నీకు ఒక ఈక్వేషన్ ఇచ్చి నాన్న దీని ఆర్డర్ ఎంతరా, దీని డిగ్రీ ఎంతరా అంటే చెప్పొచ్చు కదా. నౌ యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్, రైట్? I got 999. Very good, Nana. Very good. Congratulations. క్లాస్ డ్యూరేషన్ 2 hours అని చెప్పా కదమ్మా. 4:30 స్టార్ట్ అయింది, 5:30 6:30 వరకు అయిపోతుంది. ఎస్ అన్న, వి షుడ్ టేక్ డిగ్రీ ఫ్రమ్ ది ఆర్డర్ ఓన్లీ. ఆర్డర్ కి పవర్ ఏదైతే ఉందో అది డిగ్రీ. నాకు ఒకవేళ రెండు కనబడ్డాయి, దేనిలో ఎక్కువ ఉందో అది తీసుకోండి. d2y/dx² ఇక్కడ ఉంది, d2y/dx² ఇక్కడ ఉంది కదా. దీనికేమో 2 ఉంది, ఇక్కడ d2y/dx² కేమో 1 ఉంది. ఏది తీసుకోవాలి అంటే 2. ఏది పెద్ద నెంబర్ అయితే అది తీసుకోవాలి. డిగ్రీ రాసే దగ్గరే జాగ్రత్త, ఆర్డర్ రాయొచ్చు. సో ఆర్డర్ డిగ్రీ అర్థమయ్యాయి కదా. క్వశ్చన్ లో కాన్స్టాంట్స్ ఏంటి అని అర్థమయ్యాయి కదా. ఇప్పటి నుంచి ఏంటంటే మన దగ్గర కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి. ఆ ఈక్వేషన్ ని నువ్వు డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేయాలి. 3 సబ్ కాన్సెప్ట్స్ అన్న మీకు ఇక్కడ: డిగ్రీ అండ్ ఆర్డర్, ఫ్రేమింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ 3. ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది మనకి, డిగ్రీ అండ్ ఆర్డర్ చెప్పడము. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే ఒక ఈక్వేషన్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయడం. ఈక్వేషన్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకున్న ఏకైక అజెండా ఏంటంటే ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయో అన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేయాలి. వన్స్ డిఫరెన్షియేషన్ చేసి నువ్వు ఫైనల్ ఆన్సర్ చెప్పావా, ఆ ఫైనల్ ఆన్సర్ లో ఎలాంటి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉండకూడదు. ఆ కాన్స్టెంట్ ని ఎలిమినేట్ చేస్తూ నువ్వు సింప్లిఫై చేసే ప్రాసెస్ ఫ్రేమింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మళ్ళీ చెప్తున్నా, ఏం చేయాలి? నీకు ఒక ఈక్వేషన్ వస్తుంది, ఈక్వేషన్ లో ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అని ఇస్తాడు. ఆ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని సార్లు డిఫరెన్షియేషన్ చేస్తాము. డిఫరెన్షియేషన్ చేసి నువ్వు ఫైనల్ ఆన్సర్ చెప్తున్నావు అంటే ఆ ఫైనల్ ఆన్సర్ లో ఇంకా నీకు ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ కనిపించకూడదు. అలా కనిపించకుండా ఉండే ఫైనల్ ఈక్వేషన్ ని మీరు ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఓకేనా? ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ హూజ్ సొల్యూషన్ రిప్రజెంట్స్ ద ఫ్యామిలీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు నాకు? y = a cos θx b sin θx. చూడండి నాన్న, ఇక్కడ క్వశ్చన్ నీకు వేర్ θ ఇస్ ఏ ఫిక్స్డ్ కాన్స్టెంట్ అన్నాడు. ఫిక్స్డ్ కాన్స్టెంట్ ఆన్సర్ లో ఉండొచ్చు, ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉండకూడదు. మరి నాకు ఇక్కడ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? హౌ మెనీ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఆర్ వి హావింగ్ హియర్? ఈ క్వశ్చన్ లో మనకి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి? మ్యామ్ ఏ బి 2 ఉన్నాయి ఆర్బిట్రరీ కాన్స్టెంట్. తీటా ఆర్బిట్రరీ కాన్స్టెంట్ కాదురా, తీటా ఫిక్స్డ్ కాన్స్టెంట్ అన్నాడు. 2 ఉన్నాయి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. 2 ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అంటే ఏం చెయ్యాలి? మనం 2 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి. ఫస్ట్ బ్లైండ్ గా చేసేయండి. 2 ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ కదా, 2 సార్లు డిఫరెన్షియేషన్ చేద్దాం. dy/dx cos θx కి డిఫరెన్షియేషన్ చేస్తే a sin θx ఇంటూ తీటా b cos θx, మళ్ళా θx కి డిఫరెన్షియేషన్ చేస్తే తీటా. దీనే కొంచెం నీట్ గా రాసుకుంటే -a θ sin θx b θ cos θx. అగైన్ విల్ డూ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ ది సైడ్స్. మళ్ళీ రెండు వైపులా డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ చేస్తే d2y/dx² మైనస్ ఏ తీటా కాన్స్టెంట్ పక్కన పెట్టండి, సైన్ θx డిఫరెన్షియేషన్ cos θx ఇంటూ తీటా. మళ్ళీ cos θx కి డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ సైన్ θx, మళ్ళీ θx కి చేస్తే తీటా, మైనస్ ఏ తీటా స్క్వేర్ cos θx
మైనస్ బి థీటా స్క్వేర్ సైన్ థీటా ఎక్స్. థీటా స్క్వేర్ బయట పెడదామా, మైనస్ థీటా స్క్వేర్ ని బయట పెడదాం. మైనస్ థీటా స్క్వేర్ ని బయట పెడితే ఏ కాస్ థీటా ఎక్స్ ప్లస్ బి సైన్ థీటా ఎక్స్. ఏ కాస్ థీటా ఎక్స్ ప్లస్ బి సైన్ థీటా ఎక్స్ అంటే క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, వై ఇచ్చాడు. ఇది డిపెండ్స్ ఆన్ అన్న, సాల్వింగ్ డిపెండ్స్ ఉంటది. ఇలానే సాల్వ్ చేయాలని లేదు ప్రతి క్వశ్చన్ కి, ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్కలా సింప్లిఫై చేస్తాం. బట్ ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే నాకు ఆ క్వశ్చన్ లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉండొద్దు. నువ్వు ఫైనల్ ఆన్సర్ రాస్తున్నావా, అందులో నీకు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉండొద్దు. ఇలా ఆర్బిటరీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వేలో సింప్లిఫై చేస్తాం. కానీ సింప్లిఫై చేశాక ఆర్బిటరీ కాన్స్టెంట్స్ లేకుండా ఉన్నది ఏదైతే ఉందో అదే నీకు ఫైనల్ ఆన్సర్. ఇది నీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ది గివెన్ క్వశ్చన్. గివెన్ క్వశ్చన్ కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. ఇది ఎలా సింప్లిఫై చేస్తామన్నది మన ఇష్టం నాన్న, ఎలా సింప్లిఫై చేస్తామన్నది మన ఇష్టం. ఫైనల్ ఆన్సర్ లో కాన్స్టాంట్లు ఉండొద్దు, అదే మీ మెయిన్ ఎజెండా. ఓకేనా, క్లియర్? వెన్ ఈస్ డిగ్రీ అండ్ ఆర్డర్ నాట్ డిఫైన్డ్. ఆర్డర్ ప్రతిసారి డిఫైన్ అవుతుంది, డిగ్రీ నేను డిఫైన్ అవ్వదు. నీకు అది నీట్ గా పాలినామియల్ గా లేదా అదే డిగ్రీ డిఫైన్ అవ్వదు. ఆర్డర్ ప్రతి చోట వస్తుంది నాన్న. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇంకొకటి మీకు ఇక్కడ జామెట్రీ రావాలి, ఈక్వేషన్స్ ఎలా ఉంటాయని రావాలి. క్వశ్చన్ లో ఈక్వేషన్స్ ఇవ్వడు, ఏమన్నాడు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ ఏమవుతుందంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ అవుతుంది. y ఈక్వల్ టు ఎంఎక్స్. ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఒకటే కాన్స్టెంట్ ఉంది. ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేయాలి, ఒకటేసారి డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, dy బై dx. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఎంఎక్స్ కి డిఫరెన్షియేషన్ చేస్తే ఎమ్ మిగులుతుంది, రైట్? ఎమ్ మిగులుతుంది. ఇప్పుడు ఏం చేస్తా, నేను ఏం చెప్పాను, నువ్వు ఎలా అన్నా సింప్లిఫై చేయరా, ఫైనల్ ఆన్సర్ లో కాన్స్టాంట్లు ఉండొద్దు, ఫైనల్ ఆన్సర్ లో కాన్స్టాంట్లు ఉండొద్దు, ఎట్లా అన్నా సింప్లిఫై చేయి. ఓకేనా, డన్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, ఎమ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ రాసుకోవచ్చు. ఎమ్ ప్లేస్ లో రైట్ వై బై ఎక్స్, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వై బై ఎక్స్. ఆప్షన్ ఉందా, y equal to x into dy by dx. Option C is your answer. ఓకే, క్లియర్? ఇది ఎలా చేస్తామన్నది అప్ టు యూ నాన్న. ఒక్కటే కండిషన్, ఫైనల్ ఆన్సర్ లో కాన్స్టెంట్స్ ఉండద్దు. అదొక్కటి నువ్వు మైండ్ లో పెట్టుకొని సింప్లిఫై చేసుకుంటే చాలు. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ విచ్ ax plus by equal to 1 is a general solution. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఏం చేయొచ్చు నాన్న, రెండు అన్నౌన్స్ ఉన్నాయి, సారీ రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి. రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయంటే వీ హావ్ టు డూ డిఫరెన్షియేషన్ 2 times. 2 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి కదా, అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది అవ్వచ్చు, ఇది ఆన్సర్ కాదు. 2 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి అంటే బీనో సీనో అవుతుంది ఆన్సర్, రైట్? బీనో సీనో అవుతుంది, 2 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి. ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ కి డిఫరెన్షియేషన్ చేస్తే 1, బి కి డిఫరెన్షియేషన్ చేస్తే dy బై dx ఈక్వల్ టు 0. మళ్ళీ ఏ కి డిఫరెన్షియేషన్ చేస్తే 0, బి ఇంటూ dy బై dx కి డిఫరెన్షియేషన్ చేస్తే d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఈక్వల్ టు 0. అదడు పోతుంది, పోతే d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఈక్వల్ టు 0 ఈజ్ యువర్ ఆన్సర్. అంటే ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఫస్ట్ చూడగానే ఏ అండ్ డి ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు, ఏ బి రెండు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి అంటే 2 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి నేను. ఏ కాదు, డి కాదు, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కాంబినేషన్ లోనే రావాలి. 2 సార్లు డిఫరెన్షియేషన్ చేసరికి క్యాన్సిల్ అయిపోయింది. దిస్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, దీన్ని డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. యూ కెన్ అప్లై చీట్ కోడ్ హియర్. ఇందాక నువ్వు తీటాలో చేసావు కదా, తీటా ప్లేస్ లో ఇక్కడ 3 ఉంది, తీటా ప్లేస్ లో 3 ఉంది. ఇందాక క్వశ్చన్ మనం తీటా చేసినాం కదా, తీటా ప్లేస్ లో 3 ఉంది, తీటా ప్లేస్ లో 3 ఉంది. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేయచ్చు, లేదు మెథడ్ చేద్దామంటే ఏబి 2 ఉన్నాయి నాన్న, 2 కాన్స్టెంట్లు, 2 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి. ఫటాఫట్ చేసేద్దాం నాని డిఫరెన్షియేషన్. dy బై dx ఈక్వల్ టు cos 3x, డిఫరెన్షియేషన్ చేస్తే 3 sin 3x, మళ్ళీ sin 3x కి డిఫరెన్షియేషన్ చేస్తే 3 cos 3x. ఇక్కడ ఏ ఉంది, మళ్ళీ డిఫరెన్షియేషన్ చేద్దాం. మైనస్ 3a ఇంటూ 3 cos 3x మైనస్ 3 ఇంటూ 3b ఇంటూ sin 3x. ఏం చేస్తాము, -9 ని కామన్ తీస్తాం. -9 ని కామన్ తీస్తే
ఏ cos 3x ప్లస్ బి sin 3x. ఏ cos 3x ప్లస్ బి sin 3x అంటే నాకు ఆల్రెడీ క్వశ్చన్ లో ఉంది y అని, అంటే -9y. d square y by dx square plus 9y equal to 0. This is my answer. Very good, very good. Don't get confused between option B and C. అలాంటి కన్ఫ్యూజన్లు ఉంటే ఏం పర్లేదు, ఒక్క నిమిషం టైం ఇచ్చి ప్రాబ్లం చేయండి, అంతేగాని బీకి సికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ బి అండ్ సి, ఓకేనా? (461). వెరీ గుడ్ నానా, కంగ్రాచులేషన్స్. హౌ టు ఇంక్రీజ్ స్పీడ్ ఆఫ్ ప్రాక్టీసింగ్? ఏం లే, ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడమే అంతే. క్వశ్చన్ చూసినామా, ఆప్షన్స్ చూసామా, సింప్లిఫై చేసామా. సో ఫ్రేమింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్లియరా? ఆర్డర్ డిగ్రీ ఫ్రేమింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్లియరా? ఇప్పుడు అసలు కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది, సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఒకదానికి ఆర్డర్ చెప్పడం, డిగ్రీ చెప్పడం, ఈక్వేషన్ ని ఫ్రేమ్ చేయడం, ఈ మూడు క్లియరా? ఈ మూడు క్లియర్ అంటే ఇప్పుడు ఇక అసలు కాన్సెప్ట్ అన్న సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడే మీకు వేరియబుల్ సపరబుల్ మెథడ్ అని, హోమోజీనియస్ అని, నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అవన్నీ సాల్వింగ్ లోనే వస్తాయి. షల్ వి స్టార్ట్ డూయింగ్ సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేద్దాం. ఇప్పటి నుంచి ఏంటంటే నీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు, నువ్వు దాన్ని సాల్వ్ చేసి నార్మల్ ఈక్వేషన్ తెప్పియాలి. ఇందాక ఇక్కడ ఏమైంది నాన్న, నీకు నార్మల్ ఈక్వేషన్ ఇచ్చాడు, దీన్ని సింప్లిఫై చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసావు. ఇప్పుడు ఏంటంటే నీ దగ్గర డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి, సింప్లిఫై చేసి నార్మల్ ఈక్వేషన్ రాయాలి, దానికి జనరల్ సొల్యూషన్ రాయాలి. సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఫస్ట్ మెథడ్ నీకు వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఫస్ట్ మెథడ్ అని కాదు, మనం అన్ని క్వశ్చన్స్ ని నువ్వు సింప్లిఫై చేసి సబ్స్టిట్యూషన్ y ఈక్వల్ టు vx ఇవన్నీ చేసి ఎట్ ద ఎండ్ నువ్వు చేసేది వేరియబుల్ సపరబుల్ మెథడే. అండ్ ఇవి కొంచెం లెంతీ ఉంటాయి కంపేర్ టు ప్రీవియస్, కొంచెం లెంతీ ఉంటాయి ఇవి. వేరియబుల్ సపరబుల్ ఫస్ట్ మెథడ్. వేరియబుల్ సపరబుల్ అంటే ఏం లేదురా, నీకు ఒక క్వశ్చన్ కనబడుతుంది, dy బై dx ఉంటుంది, ఎక్స్ టర్మ్స్ dx ఒక దగ్గర రాయి, y టర్మ్స్ dy ఒక దగ్గర రాయి, రాసి నీకు నచ్చిన ఇంటిగ్రేషన్ చేయి. ఇక్కడ నుంచి ఇంటిగ్రేషన్ స్టార్ట్. ఇంకా ఎక్స్ టర్మ్స్ dx ఒక దగ్గర రాయండి, y టర్మ్స్ dy ఒక దగ్గర రాయండి, డూ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ ది సైడ్స్. ఇక్కడ dy ఉంది, దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. నీకు రైట్ లో y టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని లెఫ్ట్ లో తెచ్చుకో. 1/1 + y² dy, dx ని పంపిస్తా, 1 + x + x² by 1 + x² into dx. ఈ స్టెప్ అర్థమైందా లేదా? ఈ స్టెప్ నే నువ్వు వేరియబుల్ సపరబుల్ అంటావు. వేరియబుల్ సపరబుల్ అంటే ఏంటంటే ఎక్స్ టర్మ్స్ dx ఒక దగ్గర రాస్తా నేను, y టర్మ్స్ dy ఒక దగ్గర రాస్తా. దీన్నే మనం వేరియబుల్ సపరబుల్ అంటాం. వేరియబుల్స్ ని సపరేట్ గా చేసి రాసాము. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, dy పైనే ఉండాలి, dx పైనే ఉండాలి. నీకు మిగిలిన టర్మ్స్ ఎట్లన్నా ఉండొచ్చు, కానీ dy ఎప్పుడు పైనే ఉండాలి, dx ఎప్పుడు పైనే ఉండాలి. పొరపాటున కూడా వాటిని కిందకి రాయదు సపరేట్ చేసే దగ్గర. క్లియర్? వన్స్ ఎక్స్ టర్మ్స్ dx ఒక దగ్గర, y టర్మ్స్ dy ఒక దగ్గర వచ్చాయని నీకు అర్థమైందా? ఇక్కడ ఎలాంటి ఎక్స్ ఉండకూడదమ్మా, ఇక్కడ ఎలాంటి y ఉండకూడదు. ఎక్స్ టర్మ్స్ dx ఉండాలి, y టర్మ్స్ dy ఉండాలి. ఉన్నాయా మనకి? నౌ లెట్ us do ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ ది సైడ్స్. ఇంకా ఏం ఆలోచించకుండా ఇంటిగ్రేషన్ చేసేయండి బోత్ ది సైడ్స్. 1/1 + y² ఇంటిగ్రేషన్ ఏమైతుంది? tan ఇన్వర్స్ y. దీని ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏం చేద్దాం, సపరేట్ గా రాద్దాం. 1 + x² by 1 + x², x/1 + x² dx. క్యాన్సిల్. దీన్ని 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1x 1/2 f'(x by f(x). f'(x by f(x) అంటే ఏమవుతుంది? log f(x) ప్లస్ సి. ఇక నీకు ఆప్షన్ ని బట్టి దీన్ని సింప్లిఫై చేసుకుంటావురా. ఆ ఎక్స్ టర్మ్స్ ని రాయడము, వై టర్మ్ ని రాయడము, ఆప్షన్ ని బట్టి సింప్లిఫై చేసుకుంటాం. ఇది నీకు జనరల్ సొల్యూషన్. ఇక్కడ నీకు వచ్చే సొల్యూషన్ ఏదైతే ఉందో ఇది జనరల్ సొల్యూషన్. బేసిక్ మెథడ్ ఇది. ఎక్స్ టర్మ్స్ dx ఒక దగ్గర, వై టర్మ్స్ dy ఒక దగ్గర రాసుకొని విల్ డూ ఏ నార్మల్ ఇంటిగ్రేషన్ బోత్ ది సైడ్స్. రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేస్తాము. క్లియర్? అర్థమైందా? క్లియర్. అలా రాసి ఆన్సర్ రాస్తాము. ఓకే.
ఇలా కూడా చేయొచ్చు, ఇది కూడా వన్ ఆఫ్ ది ఆన్సరే. నెక్స్ట్, కొన్ని ఉంటాయి మనం వేరియబుల్ సెపరబుల్ చేయలేము, కొన్ని ఉంటాయి వేరియబుల్ సెపరబుల్ చేయలేము. వేరియబుల్ సెపరబుల్ చేయలేనివి కొన్ని ఉంటాయి నాన్న. ఇలా ఉన్నాయి చూడండి, దీనికి నువ్వు వేరియబుల్ సెపరబుల్ చేయలేవు. ఇలాంటివి చూడగానే నీకు గుర్తు రావాలిరా ఏం చేయాలో. అట్లాంటి చూడగానే గుర్తు రావాలి. ఏం చేస్తాను చెప్పండి, ఫటాఫట్ చూడగానే నీకేం గుర్తొస్తుంది? టేక్ x ప్లస్ వై ఈక్వల్ టు టీ. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు టీ పెడతాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు టీ పెట్టండి. డిఫరెన్షియేషన్ చేస్తే 1 ప్లస్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డిటి బై డిఎక్స్. సో దట్ dy బై dx ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? dt బై dx మైనస్ 1 రాసుకోవచ్చు. ఇది చేసినామా ఆన్సర్ వచ్చేస్తుంది, ఇది చేసామా ఆన్సర్ వచ్చేస్తుంది. డన్. dy బై dx ప్లేస్ లో ఏం పెట్టుకుంటాం? dt బై dx మైనస్ 1 కాస్ t మైనస్ సైన్ t. దాన్ని పంపించండి. dt బై dx ఈక్వల్ టు కాస్ t మైనస్ సైన్ t ప్లస్ 1. వేరియబుల్ సెపరబులే, సబ్స్టిట్యూషన్ చేసామా, సబ్స్టిట్యూషన్ తర్వాత మనకు వచ్చేది మళ్ళీ వేరియబుల్ సెపరబులే. వేరియబుల్ సెపరబుల్ చేస్తే ఏమైతుంది? 1 బై కాస్ టీ మైనస్ సైన్ టీ ప్లస్ 1 డిటి ఈక్వల్ టు, నాన్న దీన్ని పంపించా, ఇక్కడ ఏమీ లేవు, ఉత్త డిఎక్స్ ఉంచండి పర్లే, ఉత్త డిఎక్స్ ఉంచండి పర్లే. నౌ డూ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ ది సైడ్స్. ఎంతమందికి గుర్తుందమ్మా ఇంటిగ్రేషన్ లో ఈ మెథడ్? ఐపీలో చేసి 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 ఉంటారు. డినామినేటర్ లో లీనియర్ ఉందా, కాసు సైన్ ఉన్నాయా, ట్యానుల్లోకి కన్వర్ట్ చేస్తాం, ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇక్కడ నుంచి మీకు ఇంటిగ్రేషన్ రావాలి. యూ ఫర్గాట్ XY ఇన్ లాస్ట్ ప్రాబ్లం. ఎక్కడ ఉందమ్మా XY లాస్ట్ ప్రాబ్లం ఉందో? ఓ, అసలు XY తీసుకోకుండా చేశారా నేను క్వశ్చన్? సో దీన్ని వదిలేసి నేర్చుకోండి క్వశ్చన్, దీన్ని వదిలేసి నేర్చుకోండి. దిస్ ఈస్ ద సొల్యూషన్. XY ఉంటే దాన్ని సపరేట్ గా చేసి రాస్తాం. ఇక్కడ మర్చిపోయాం కదా, ఓకే లెట్ ఇట్ బి. జస్ట్ వేరియబుల్ సెపరబుల్ అర్థమైందా లేదా? విల్ కాన్సన్ట్రేట్ ఆన్ PYQs. PYQs మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. అందుకే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ ప్రాబ్లం ఇస్తున్నా. ఇది ఐపీఈ చేసిన వాళ్ళకి గుర్తుంటది. ఇంటిగ్రేషన్ కొంచెం బేసిక్ రావాలి నాన్న. డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే మీకు పెద్ద ఇంటిగ్రేషన్ తెలియక్కర్లేదు, బేసిక్ ఇంటిగ్రేషన్ తెలవాలి. ఏ మోడల్లో ఉంటే ఎలా సాల్వ్ చేయాలి క్వశ్చన్ ని అని ఆ కొంచెం బేసిక్ ఐడియా ఉంటే చాలు, ఆన్సర్ వస్తుంది. వన్ బై కాస్ సైన్ ఉంటే దాన్ని టాన్ సీకెంట్లలో కన్వర్ట్ చేసుకుంటాం. టాన్ సీకెంట్ లో కన్వర్ట్ చేసి ఇంటిగ్రేషన్ ఆన్సర్. ఈ ఇంటిగ్రేషన్స్ వచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఈ బేసిక్ ఇంటిగ్రేషన్స్ ఐడియా ఉన్నాయా లేదా? నెక్స్ట్, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. దీనికి కూడా వేరియబుల్ సెపరబుల్ రాదు మనకి, వేరియబుల్ సెపరబుల్ రాదు, ఏదో సబ్స్టిట్యూషన్ చేస్తేనే చేయాలి. ఎప్పుడైనా క్వశ్చన్ ని నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ dy బై dx రాసుకోండి. ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉన్నా సరే ఒక్కసారి dy బై dx రాయండి. సో దట్ నువ్వేం చేయాలో నెక్స్ట్ నీకు అర్థమవుతుంది. క్వశ్చన్ లో dy బై dx రాద్దాం ఫస్ట్. 3x ప్లస్ 3y మైనస్ 4 dy ఈక్వల్ టు మైనస్ x ప్లస్ y dx. dy బై dx రాయమన్నా. dy బై dx అంటే ఇది తెలుస్తుంది. dy బై dx ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x ప్లస్ y బై 3 ఇంటూ x ప్లస్ y మైనస్ 4. అర్థమైందా ఏం రాశాను? అండర్స్టూడ్? వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైందా ఏం రాశాను? జస్ట్ ఎప్పుడైనా సరే ఎలాంటి క్వశ్చన్ ఉన్నా వన్స్ రైట్ dy బై dx. dy బై dx రాయగానే ఏం చెయ్యాలో నీకు క్లారిటీ వస్తుంది. dy బై dx రాసాము, dy బై dx రాగానే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఆ x ప్లస్ y కాంప్లికేటెడ్ గా ఉంది. x ప్లస్ y ప్లస్ లో t పెట్టానా నాకు ఆన్సర్ వచ్చింది. మీరు ఐపీఏలో చేసినవే నా కొత్తవేం కాదు. ఇక్కడ x ప్లస్ y ప్లస్ లో t పెట్టానా ఆన్సర్ వస్తుంది. అంటే 1 ప్లస్ dy బై dx ఈక్వల్ టు dt బై dx. ఫ్రమ్ హియర్ వాట్ కెన్ ఐ రైట్? dy by dx ఈక్వల్ టు dt by dx మైనస్ 1. సబ్స్టిట్యూట్ చేసేద్దామా? dt by dx మైనస్ 1 ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ లో ఏం పెడుతున్నా? t పెడుతున్నా. మైనస్ t బై 3t మైనస్ 4. దాన్ని తీసుకురండి. dt by dx ఈక్వల్ టు మైనస్ t బై 3t మైనస్ 4 ప్లస్ 1. dt by dx ఈక్వల్ టు మైనస్ t ప్లస్ 3t మైనస్ 4 బై 3t మైనస్ 4. dt బై dx అంటే ఏమవుతుందమ్మా? 2t మైనస్ 4 బై 3t మైనస్ 4. డన్. నౌ అగైన్ వీ కెన్ డు వేరియబుల్ సెపరబుల్. మళ్ళా వేరియబుల్ సెపరబుల్ చేయొచ్చు అనుకుంటా కదా. t టర్మ్స్ అన్ని అక్కడ పంపించేద్దాం. 3t మైనస్ 4 బై 2t మైనస్ 4 ఈక్వల్ dt ఈక్వల్ టు dx.
వన్స్ వేరియబుల్ సపరబుల్ వచ్చిందా ఇంకా జస్ట్ మనకి మిగిలేదు ఇంటిగ్రేషన్ అమ్మ. వన్స్ ఇఫ్ యూ కెన్ డూ వేరియబుల్ సపరబుల్, నెక్స్ట్ ఏం చేస్తాం, లెటర్స్ డూ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ ది సైడ్స్, రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేసేస్తాము. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం చెప్పండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ 3 కామన్ తీద్దాం. ఇక్కడ 3 కామన్ తీస్తే t మైనస్ 4/3/2t మైనస్ 4 dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది, బాధలేదు, లెఫ్టే ప్రాబ్లం. లెఫ్ట్ లో ఇంటిగ్రేషన్ చేయడమే ఇంపార్టెంట్. లెఫ్ట్ లో ఇంటిగ్రేషన్ చేసే దగ్గర లీనియర్ బై లీనియర్ ఉంది కదా, ఫస్ట్ 3 కామన్ తీసా, నెక్స్ట్ 2 తో మల్టిప్లై చేయండి, 2 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. 2 తో డివైడ్ చేసింది బయట ఉంటది, 2 తో మల్టిప్లై చేసింది అక్కడనే ఉంటది. 2t మైనస్ 2 తో మల్టిప్లై చేస్తే 4 2s are 8/3. అర్థమవుతుందా ఏం చేస్తున్నాను. నెక్స్ట్ 2t మైనస్ 4 కావాలి నాకు, 2t మైనస్ 4 కావాలి కాబట్టి 2t మైనస్ 4 ప్లస్ 4 మైనస్ 8/3. ఈ ఇంటిగ్రేషన్ అనేది నీకు నచ్చినట్టు చేయొచ్చు నాన్న, నీకు ఎలా తొందరగా ఆన్సర్ వచ్చింది అనిపిస్తే అలా చేయొచ్చు. 3/2 2t మైనస్ 4/2t మైనస్ 4 dt ప్లస్ 4/3/2t మైనస్ 4 dt. ఇంటిగ్రేషన్ ఇది క్యాన్సిల్, దీని ఇంటిగ్రేషన్ చేస్తే ఏం మిగులుతుంది, t మిగులుతుంది. 4/3 బయట పెడితే 1/x, 1/x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ln x. ఇది మీ ఆన్సర్. ఇది లెఫ్ట్ సైడ్ ఆన్సర్, ఇది రైట్ సైడ్ ఆన్సర్, రెండింటిని కలుపుకుంటే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే వే ఆఫ్ సాల్వింగ్. వే ఆఫ్ సాల్వింగ్ తెలవాలి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో. నువ్వు వేరియబుల్ సపరబుల్ ఎలా తీసుకొచ్చావు అన్నది ఇంపార్టెంట్. క్వశ్చన్ ని చూసాము, x ప్లస్ వై ఈక్వల్ టు టీ కావాలి, x ప్లస్ వై ఈక్వల్ టు టీ పెట్టానా, x ప్లస్ వై ఈక్వల్ టు టీ పెట్టగానే సింప్లిఫై. ఇక్కడ నుంచి ఇంటిగ్రేషన్ అలానే చేయాలని లేదు, మీకు ఎలా వస్తే అలా చేయండి, ఇంటిగ్రేషన్ ఫైనల్ ఆన్సర్ ఉండాలి. క్లియర్, అండర్స్టూడ్, అండర్స్టూడ్ ఎవ్రీవన్. వెరీ గుడ్, వెరీ గుడ్. హోమోజీనియస్ చేద్దాం చేద్దాం చేద్దాం. మీ ఫేవరెట్ మెథడ్, ఫేవరెట్ మెథడ్. క్వశ్చన్ చూడగానే చెప్తారు మీరు ఏం చేయాలో. ఇలాంటి క్వశ్చన్స్ ఉండగానే ఏం చేస్తాం, క్వశ్చన్స్ ఉండగానే ఏం చేస్తాం, టేక్ xy ఈక్వల్ టు t సచ్ దట్ చలో xy ప్లేస్ లో t పెడదాం. xy ప్లేస్ లో t పెడితే UV రూల్, x ఇంటూ dy/dx, నెక్స్ట్ x కి డిఫరెన్షియేషన్ చేస్తే y ఈక్వల్ టు dt/dx. ఇక్కడ నుంచి ఏం చేస్తామమ్మా, x ఇంటూ dy/dx ఈక్వల్ టు dt/dx మైనస్ y రాస్తాం. డన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం రాస్తాం, dy/dx ఈక్వల్ టు y/x. y/x, సారీ వెయిట్, xy ఈక్వల్ టు t, x ఇంటూ dy/dx ప్లస్ y ఈక్వల్ టు dt/dx. అక్కడ నుంచి dy/dx అంటే మైనస్ y, వేరియబుల్ సపరబుల్ వరకు వచ్చాక ఇంటిగ్రేషన్ అమ్మా ఇంకా చేయాల్సింది. xy రావాలి కదా. సరే xy ఈక్వల్ టు t కాకుండా వెయిట్ 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 వెయిట్,
y ఈక్వల్ టు టీఎక్స్ తీసుకోండి. దెన్ ఏమైతుంది డివై బై డిఎక్స్ ఈక్వల్ టు టీ ప్లస్ ఎక్స్ ఇంటూ డిటి బై డిఎక్స్. దెన్ y ఎక్కడ కనబడితే టీఎక్స్ పెట్టండి, డివై బై డిఎక్స్ కనబడిన చోట ఇది పెట్టండి. ఫస్ట్ క్వశ్చన్ డివై బై డిఎక్స్ ఫార్మాట్ లో రాసుకుందామా? రాసుకుంటే y ఇంటూ xy ప్లస్ 1 డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ xy ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డివై. ఇక్కడ నుంచి నాకు డివై బై డిఎక్స్ కావాలి. డివై బై డిఎక్స్ అంటే ఏమవుతుంది? y ఇంటూ xy ప్లస్ 1 బై మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ xy ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. డివై బై డిఎక్స్ ప్లేస్ లో ఏం పెట్టామని చెప్పా? డివై బై డిఎక్స్ ప్లేస్ లో ఈ వాల్యూ పెట్టండి నాన్న. టీ ప్లస్ ఎక్స్ ఇంటూ డిటి బై డిఎక్స్ ఈక్వల్ టు y ఎక్కడ కనబడ్డా టీఎక్స్ పెట్టండి. y ఎక్కడ కనబడ్డా టీఎక్స్, దాన్నే విఎక్స్ అంటాం మనం ఐపీలో. టీఎక్స్ ఎక్స్ ఇంటూ టీఎక్స్ ప్లస్ 1 బై మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ టీఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. టీ ప్లస్ ఎక్స్ ఇంటూ డిటి బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ ఎక్స్ క్యాన్సిల్, టీ ఇంటూ టీఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఆ మైనస్ కూడా పైకి తీసబోదాం 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ టీ ప్లస్ ఎక్స్ పవర్ 4 టీ స్క్వేర్. దాన్ని తీసుకొస్తాము. అగైన్ వేరియబుల్ సెపరబుల్ ఫార్మాట్ లో వస్తుంది మనకి. అగైన్ వేరియబుల్ సెపరబుల్ ఫార్మాట్ లో వస్తుంది. సింప్లిఫై చేస్తాం, ఆన్సర్ రాస్తాం. జస్ట్ మీకు ఇక్కడ గుర్తుండాల్సింది ఏంటంటే y ఈక్వల్ టు విఎక్స్ పెట్టాలని. y ఈక్వల్ టు విఎక్స్ పెట్టాము, సింప్లిఫై చేసినాము, ఆన్సర్ వస్తుంది. క్లియర్? ఈ మెథడ్ ఇంపార్టెంట్ నాన్న. ఈ మెథడ్ లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. y ఈక్వల్ టు విఎక్స్ పెట్టాము, సింప్లిఫై ఆన్సర్, లేదా xy ఈక్వల్ టు v పెట్టినా పర్లేదు. ఎట్ ద ఎండ్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ టు బి ఏబుల్ టు డూ వేరియబుల్ సెపరబుల్. వేరియబుల్ సెపరబుల్ చేయగలిగామా ఆన్సర్ వస్తుంది మీకు. అదొక్కటి కొంచెం కష్టపడాలి. ఆ వేరియబుల్ సెపరబుల్ చేయగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ టర్మ్స్ డిఎక్స్ ఒకవైపు, నువ్వు కాన్స్టెంట్ అనుకున్నది ఇంకో వైపు చేస్తే ఆన్సర్ వస్తుంది. హోమోజీనియసా కాదా అని ఎలా చెప్తామంటే చాలా ఈజీ మెథడ్ చెప్తా చూడండి. హోమోజీనియసా కాదా అని ఎలా చెప్తామంటే ఇచ్చిన వాటిల్లో ఎక్స్ ప్లేస్ లో లాండా ఎక్స్ పెట్టండి, వై ప్లేస్ లో లాండా వై పెట్టండి. ప్రతి క్వశ్చన్ లో ఏదైనా సరే లీనియరా హోమోజీనియసా కాదా అని చెప్పాలి అంటే ఎక్స్ ప్లేస్ లో లాండా ఎక్స్ పెట్టండి, వై ప్లేస్ లో లాండా వై పెట్టండి. పెట్టాక నువ్వు లాండాని బయటికి తీయగలిగావా, ఇట్ ఈస్ హోమోజీనియస్. నువ్వు లాండాని బయటికి తీయలేకపోయావా, ఇట్ ఈస్ నాట్ హోమోజీనియస్. ఇది ఒక్కటే నాన్న, చిన్న ట్రిక్ తో చెప్పొచ్చు మీరు అది హోమోజీనియసా కాదా అనేసి. ఎక్స్ ప్లేస్ లో లాండా ఎక్స్ పెడతాం, వై ప్లేస్ లో లాండా వై పెడతాం. పెట్టాక ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టేక్ లాండా కామన్, లాండాని కామన్ తీయగలిగావా, బయటికి తీయగలిగావా, ఇట్ ఈస్ హోమోజీనియస్. లాండాని కామన్ తీయలేకపోయావా, ఇట్ ఈస్ నాన్ హోమోజీనియస్. క్వశ్చన్ లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది. క్వశ్చన్ ఉంది, ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, నేను హోమోజీనియసా కాదా చెప్పాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ని చెప్పాలి. ఎక్స్ ప్లేస్ లో లాండా ఎక్స్ పెట్టమన్నా, వై ప్లేస్ లో లాండా వై పెట్టమన్నా. లాండా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, లాండా స్క్వేర్ వై స్క్వేర్. ఎస్, నేను లాండాని కామన్ తీయగలుగుతున్నా, లాండాని కామన్ తీయగలుగుతున్నా, సో ఇట్ ఈస్ హోమోజీనియస్. లాండాని కామన్ తీయగలుగుతున్నా, ఇట్ ఈస్ హోమోజీనియస్. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ నీకు ఇట్లా ఉంది ఒక క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ఉంది. ఏమని రాసుకుంటాం? లాండా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, లాండా క్యూబ్ వై క్యూబ్ రాసుకుంటాం. మహా అయితే నేను ఏం కామన్ తీయగలను? లాండా స్క్వేర్ ని కామన్ తీయగలను. కానీ ఇక్కడ నాకు ఒక లాండా మిగిలిపోతుంది చూడండి. ఇలా నీకు ఒక లాండా మిగిలిపోయిందా, దెన్ ఇట్ ఈస్ నాన్ హోమోజీనియస్. నాన్ హోమోజీనియస్ అవుతుంది. ఓకేనా? నువ్వు లాండా కామన్ తీయగలిగితే ఇట్ ఈస్ హోమోజీనియస్, నువ్వు లాండా కామన్ తీయలేకపోతే ఇట్ ఈస్ నాన్ హోమోజీనియస్. లాండా లోపలే మిగిలిపోయిందా, నాన్ హోమోజీనియస్. కామన్ తీయగలిగావా, హోమోజీనియస్. ఇలాంటివి ఉన్నాయి. క్యాన్సిల్ అయిపోయింది లాండా, లాండానే మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, కామన్ కూడా రాలే, అంటే దాని డిగ్రీ 2. నువ్వు కామన్ తీసాక లాండా పవర్ ఏదైతే ఉందో దాని హోమోజీనియస్ అంతా, దాని వాల్యూ డిగ్రీ ఆఫ్ హోమోజినిటీ అంతా. ఓకేనా? ఇది ఒక్క చిన్న లాజిక్ గుర్తు పెట్టుకోండి చాలు. హోమోజీనియస్ ఎక్స్ ప్లేస్ లో లాండా ఎక్స్, వై ప్లేస్ లో లాండా వై పెట్టినప్పుడు ఇఫ్ యూ కెన్ టేక్ దట్ లాండా అవుట్, లాండా క్యాన్సిల్ అయిపోయినా పర్లేదు, నువ్వు లాండాని బయటికి తీయగలిగినా పర్లేదు, మళ్ళీ తీసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయగలిగావా, ఇట్ ఈస్ హోమోజీనియస్. లేదంటే కాదు. ఓకేనా? చెప్పండి అన్న, ఫాలోయింగ్ ఆర్ హోమోజీనియస్ ఆర్ నాట్? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ హోమోజీనియసా కదా చెప్పండి. ఎక్స్ ప్లేస్ లో లాండా ఎక్స్ పెట్టాలి, వై ప్లేస్ లో లాండా వై పెట్టాలి.
పెట్టి ఇఫ్ ఐ కెన్ ఏబుల్ టు టేక్ లాండా కామన్ తీసాక ఇందులో నీకు లాండాలేవి కనపడద్దు కనపడకుండా కామన్ తీయగలగాలి. తీసావా? ఎస్ తీసా. ఇది హోమోజీనియస్. దాని హోమోజినిటీ ఎంత అంటే 2. నాకు హోమోజినిటీ 2. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఎక్స్ ప్లేస్ లో లాండా ఎక్స్, వై ప్లేస్ లో లాండా వై. ఎక్స్ ప్లేస్ లో లాండా ఎక్స్, వై ప్లేస్ లో లాండా వై. న్యూమరేటర్ లాండా స్క్వేర్ ఎక్స్ వై. డినామినేటర్ లో నువ్వు మహా అయితే లాండానే కామన్ తీయగలవు. డినామినేటర్ లో మహా అయితే లాండానే కామన్ తీయగలవు. ఎక్స్ ప్లస్ లాండా వై స్క్వేర్. నాకు ఒకటి క్యాన్సిల్ అయినా ఇక్కడ ఇంకో లాండా మిగిలిపోయిందిరా. ఒక లాండా మధ్యలో మిగిలిపోయింది అంటే ఇది నాన్ హోమోజీనియస్. ఇక్కడికి రండి. ఎక్స్ ప్లేస్ లో లాండా ఎక్స్, వై ప్లేస్ లో లాండా వై. లాండాని నేను బయటికి తీయగలనా లేదా? అస్సలు బయటికి తీసే ప్రసక్తే లేదు. తీటా లోపల ఉంది. నాకు బయటికి రావట్లేదు. నాన్న బయటికి తీసి రాయగలగాలి. మనం బయటికి తీసి రాయలేకపోతున్నాం అంటే ఇది కూడా నాన్ హోమోజీనియస్. బయటికి తీసి నువ్వు మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయగలిగితే అది హోమోజీనియస్. బయటికి తీసి నువ్వు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయగలిగితే హోమోజీనియస్. బయటికి తీసి రాయలేకపోతే ఇట్ ఈస్ నాన్ హోమోజీనియస్. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఐడియా ఉందా? ఎలా ఉంటాయి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్? దాని స్టోరీ ఏంటి ఐడియా ఉందా? linear differential equations in x, linear differential equation in y. Linear differentiation in x, linear differential equation in y. Okay na? Done. Linear differential equation in x, linear differential equation in y. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాస్తా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమైతుంది అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లేస్ లో y వస్తుందమ్మా. ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y dy. దీని జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే సొల్యూషన్ ఆన్సర్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. దీని జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ ఆఫ్ వై డివై ప్లస్ సి. నువ్వు క్వశ్చన్ మొత్తంలో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ నాన్న. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఐడెంటిఫై చేసినోడికి వచ్చేసినట్టేరా ఈ చాప్టర్. ఇది ఐడెంటిఫై చేయడం వచ్చిందా చాలా తొందరగా ఆన్సర్ అయిపోతాయి తెలుసా. వేరియబుల్స్, సెపరబుల్స్ అవేవి వాటన్నిటికన్నా యూ కెన్ సే అవి కూడా ఇంపార్టెంట్, నేను కాదన్ను. వాటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఈ మెథడ్ నాన్న. కొన్ని క్వశ్చన్స్ వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని అడుగుతాడు. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి అంటే దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. చూసినంత ఈజీ కాదు, అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. ఎలా ఉండాలి నాకు ఇది డివై బై డిఎక్స్. దాని ముందు ఏది ఉండకూడదు, 1 మాత్రమే ఉండాలి. 2లు 3లు ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ఏమీ ఉండకూడదు. డివై బై డిఎక్స్ ముందు 1 మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఒక ఫంక్షన్ ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఒక ఫంక్షన్ ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, సింగిల్ వై మాత్రమే ఉండాలి. ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉండి సింగిల్ వై ఉండాలి. ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉండాలి. రైట్ సైడ్ లో ఈక్వల్ టు ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉండాలి. ఇలా నాకు కనిపిస్తే అది నాకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై హార్ట్ చేసినంత ఈజీ కాదు. క్వశ్చన్ లో మీరు అది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. డివై బై డిఎక్స్ ముందు 1 ఉండాలి. నెక్స్ట్ p ఆఫ్ ఎక్స్ ఉందా నాకు, ఒక ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై కాంబినేషన్ లో ఉన్న p ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచే నీకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. p ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్. ఇలా ఉంటే ఇది నాకు జనరల్ సొల్యూషన్. ఇది నేర్చుకోండి, ఇది వచ్చేస్తుంది మీకు. కొన్ని క్వశ్చన్స్ చేద్దామా? ఇది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎలా ఐడెంటిఫై చేయాలి మ్యామ్ అంటే నీకు డివై బై డిఎక్స్ కనబడుతుంది. ఒకటే ఎక్స్ కనబడ్డా, ఒకటే వై కనబడ్డా, ఒక ఎక్స్ కనబడి మొత్తం వైలు ఉన్నాయి, ఒక వై కనబడి మొత్తం ఎక్స్లు ఉన్నాయి, దెన్ ఇది గాని అవుతుంది నాన్న. అది ఇది ఒక్కటి ఐడెంటిఫై చేసుకోండి. ఒకటే ఎక్స్ ఉండి మొత్తం వైలు ఉన్నా, ఒకటే వై ఉండి మొత్తం ఎక్స్లు ఉన్నా ఇది కానీ ఫ్రేమ్ అవుతుంది. క్వశ్చన్స్ చూద్దాము. సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నేనేం చెప్పాను నీకు, కీ పాయింట్ ఒకటే వై గానీ ఒకటే ఎక్స్ గానీ కనబడాలి. మొత్తం క్వశ్చన్ లో నాకు ఒకటే వై కనబడుతుంది అంటే ఇది నాకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ లో రాసుకుందాం. స్టాండర్డ్ ఫామ్ రాయాలంటే ఏంటి, డివై బై డిఎక్స్ దగ్గర ఏం ఉండదు కదా,
ఆ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 తో మొత్తాన్ని డివైడ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 తో మొత్తాన్ని డివైడ్ చేశా. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిందా లేదా మనకి? లీనియర్ డిఫరెన్షియేషన్ వచ్చిందా లేదా? డివై బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చింది. రాగానే నువ్వు చేయాల్సింది ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. సొల్యూషన్ అడిగినా వాడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అడిగినా నువ్వు ముందు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఇంటిగ్రల్ 2x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డిఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. log x square minus 1 ఈ పవర్ లాగ్ ఉంటే రెండు క్యాన్సిల్ అయిపోతానా. x square minus 1 ఈజ్ మై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది? x square minus 1 వచ్చింది. జనరల్ సొల్యూషన్ ఏంటన్నా? y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x ప్లస్ c. ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డైరెక్ట్ ఇంటిగ్రేషన్. y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఆ రెండిట్లో ఉంది. 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 1 బై ఏ లాగ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ ఏ మీ ఆన్సర్ అయిపోతుంది. దీని ఏమైందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 1 బై ఏ లాగ్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్. అవును 1 బై ఏ కదా, 1 బై 1 log x minus 1 by x plus 1 ఏ కాదు నాన్న. దీన్ని చేస్తే y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే 1 బై ఏ లాగ్ మాడ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ. 1 బై 1 తో ఉండాలి. 1 బై 1 తో లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఈజ్ యువర్ ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ ఈజ్ యువర్ ఆన్సర్. 1 బై 1 ఉండాలి. 1 బై 1 ఉండాలమ్మా. 1 బై 2 లేదు అసలు మనకి. 1 బై 2 కదా. 1 బై 2 అంటే అదే. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఫార్ములా ఏంటది అంటే సి హియర్. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ 1 బై 2a లాగ్ మాడ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ. 1 బై 2a అంటే 1 లాగ్ మాడ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. 1 బై 2a. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయడమే ఇంపార్టెంట్ అన్న. ఫ్రేమ్ చేశాక సొల్యూషన్ అనేది చాలా ఈజీ. క్లియర్? నీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది అని అర్థమవగానే దాని సొల్యూషన్ ఏమవుతుంది? సొల్యూషన్ కి ఫార్ములా నాన్న ఇందాక మనం యూజ్ చేసింది y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఇది నీకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సొల్యూషన్. సొల్యూషన్ సబ్స్టిట్యూట్ చేసాం, సింప్లిఫై చేసాం. ఇది నీకు ఫార్ములా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని మిగిలిందంతా ఈ ఫార్ములాలో పెట్టాము, ఆన్సర్ వచ్చింది. ఒకవేళ నీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేదు, మనం దాన్ని రెడ్యూస్ చేస్తాం. విల్ రెడ్యూస్ ఇట్ ఇంటూ నాన్న ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద, చేద్దాం, క్లారిటీ వస్తుంది. బెర్నౌలీ ఈక్వేషన్ అంటారు దాన్ని. నువ్వు మళ్ళీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేస్తావు. ఎలా కన్వర్ట్ చేస్తావంటే నాకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ కదా. నీకు బెర్నౌలీలో ఏముంటదంటే క్యూ ఆఫ్ మోస్ట్లీ క్వశ్చన్ రాదు, నాకు 99% ఇక్కడ దాకా రాదు. మీకు లీనియర్ లోనే ఆన్సర్ వస్తుంది. జస్ట్ ఫర్ యువర్ సేఫ్ సైడ్ చూడండి. ఇలా నీకు ఎక్స్ట్రా వై టర్మ్ వస్తుంది. వచ్చిన వై టర్మ్ ని మొత్తంతో డివైడ్ చేయండి. మొత్తంతో డివైడ్ చేసి టేక్ దిస్ యాజ్ టీ. దీన్ని టీ తీసుకున్నావా నీకు ఆటోమేటిక్ గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. బెర్నౌలీని లీనియర్ లోకి కన్వర్ట్ చేయాలి. బెర్నౌలీని లీనియర్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే బెర్నౌలీ అంటే ఏంటంటే సేమ్ లీనియర్ లానే ఉంటది. క్యూ ఆఫ్ ఎక్స్ పక్కన ఒక వై ఫంక్షన్ ఉంటది. ఆ క్యూ ఆఫ్ ఎక్స్ పక్కన ఉన్న వై ఫంక్షన్ తో మొత్తాన్ని డివైడ్ చేయి. డివైడ్ చేసి టేక్ y పవర్ మైనస్ n ప్లస్ 1 ఈక్వల్ టు టీ. దీన్ని టీ తీసుకున్నావా డివై బై డిఎక్స్ వస్తుంది. నీకు ఆటోమేటిక్ గా టీ డివై బై డిఎక్స్ సబ్స్టిట్యూట్ చేసావా నీకు లీనియర్ వస్తుంది. లీనియర్ వచ్చాక మళ్ళా లీనియర్ లోనే సాల్వ్ చేస్తాం. 99% మనకు బెర్నౌలీ దాకా బోర్డు. మనకు అన్ని లీనియర్ మీదనే వస్తాయి. బెర్నౌలీ దాకా బోర్డు. బెర్నౌలీ అంటే ఏంటో చూడండి. ఇగో నాకు ఇక్కడ y పవర్ 6 ఎక్స్ట్రా ఉంది. ఇది లేకపోతే నాకు లీనియర్ రా. y పవర్ 6 ఎక్స్ట్రా ఉంది, రైట్. ఫస్ట్ అయితే స్టాండర్డ్ ఫామ్ లో రాద్దాం. డివై బై డిఎక్స్
1/x ఇంటూ వై ఎక్స్ స్క్వేర్ వై పవర్ 6. ఆ వై పవర్ 6 లేకపోయి ఉంటే నాకు అది లీనియర్ కదా. వై పవర్ 6 ఉంది, దీన్నే మనం బెర్నౌలీ అంటాము. బెర్నౌలీకి నేను ఏం చేయాలి అంటే ఆ వై పవర్ 6 తో మొత్తాన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే వై పవర్ -6 dy/dx 1/x, వై పవర్ 6 తో డివైడ్ చేస్తే వై పవర్ -5 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏం చెప్పా, నీకు ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని టీ పెట్టుకోరా అని చెప్పా. దాన్ని టీ పెట్టుకుంటే ఏమవుతుంది, వై పవర్ -y ఈక్వల్ టు టీ, -5 వై పవర్ -6 dy/dx ఈక్వల్ టు dt/dx. ఇక్కడ నుంచి నేను ఏం రాసుకోవచ్చు, వై పవర్ -6 dy/dx ఈక్వల్ టు -1/5 dt/dx అని రాసుకోవచ్చు. వై పవర్ -6 dy/dx ఈక్వల్ టు -1/5 dt/dx రాసుకోవచ్చు. దీని ప్లేస్ లో ఏమని రాసుకోవచ్చు అన్న మనం, -1/5 dt/dx ఈక్వల్ టు dt/dx ప్లస్ 1/x వై పవర్ -5 అంటే ఏం పెట్టాం t ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. -1/5 తో డివైడ్ చేసేస్తే లీనియర్ లోకి వచ్చిందా లేదా, dy/dx కాస్త ఇక్కడ నాకు ఏం కన్వర్ట్ అయింది అంటే dt/dx లో కన్వర్ట్ అయింది. dt/dx p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x ఫార్మాట్ లో కన్వర్ట్ అయిందా లేదా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, జనరల్ సొల్యూషన్, ఆన్సర్ రాస్తాం. నాకు లీనియర్ వచ్చిందా లేదా, ఇందాక dy/dx అనా, ఇప్పుడు నాకు ఇక్కడ dt/dx లో కన్వర్ట్ అయింది. dt/dx లీనియర్ లోకి వచ్చింది. లీనియర్ లోకి వచ్చాక ఇక మళ్ళా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, జనరల్ సొల్యూషన్ సేమ్. బెర్నౌలీ నుంచి లీనియర్ ఎలా రాయాలో అర్థమైందా. బెర్నౌలీ అంటే ఇక్కడ పక్కన ఒక తోక ఉంటదిరా, ఆ తోకతో డివైడ్ చేయండి. డివైడ్ చేశాక ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని టీ పెట్టుకుంటాం. 100% నీకు ఇక్కడ డిటి వచ్చేస్తుంది, 100% ఇక్కడ డిటి వచ్చేస్తుంది. దీన్ని డిటి అని దీన్ని టీ అని రీప్లేస్ చేసామా, అదే నీకు లీనియర్ సొల్యూషన్. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చేయకపోతే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రావు నాన్న. కొన్ని ఫార్ములాస్ రావు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో. నీకు క్వశ్చన్ లో ఒక చిన్న ట్రిక్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. dy/dx ని సింప్లిఫై చేయడం వచ్చింది కదా, నీకు క్వశ్చన్ లో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అన్న వర్డ్ వచ్చిందా, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అన్న వర్డ్ రాగానే ఏం చేస్తావంటే dy/dx ప్లేస్ ని -dx/dy తో మార్చేసి, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అని ఎక్కడన్నా క్వశ్చన్ లో కనబడితే, క్వశ్చన్ లో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అని కనబడితే dy/dx ప్లేస్ లో -dx/dy పెట్టేసి, పెట్టేసండి. ఏం ఆలోచించద్దు, ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అని కనబడితే dy/dx ప్లేస్ లో -dx/dy పెట్టండి. సబ్స్టిట్యూట్, సింప్లిఫై, ఆన్సర్. ఇవి ఒకటి స్టాండర్డ్ ఫార్మ్స్ అన్న. ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ వస్తే మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్స్ చేయడం ఈజీ అవుతుంది. ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ లేకపోతే కొంచెం హార్డ్ అవుతుంది. ఇది వచ్చిందా మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విల్ బి ఈజీ. ఎక్స్ ఇంటూ డివై వై ఇంటూ డిఎక్స్ ఉందా, దీన్ని నువ్వేమని రాసుకోవచ్చు అంటే డి ఆఫ్ ఎక్స్ వై రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవాలంటే మనం వేరియబుల్ సపబుల్ వాడి దగ్గర ఏం చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ ది సైడ్. ఆ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోయి దీని ఆన్సర్ ఏమైతుంది అంటే ఎక్స్ వై అవుతుంది. అలాగనే వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై వై స్క్వేర్ ఉందనుకో, అది డి ఆఫ్ ఎక్స్ బై వై. నాన్న ఇది రైట్ నుంచి లెఫ్ట్ నేర్చుకోవడం ఈజీగా, కానీ క్వశ్చన్స్ లో లెఫ్ట్ ఉంటది, లెఫ్ట్ నుంచి రైట్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. రైట్ నుంచి లెఫ్ట్ ఎందుకు ఈజీ అన్న అంటే యూ బై వి రూల్ రా, యూ బై వి రూల్ బై వి స్క్వేర్ వి ఇంటూ డిఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ డివై, యూ బై వి రూల్. అది మనకి యూ బై వి రూల్, ఇది యూ ఇంటూ వి రూల్, యూ ఇంటూ వి రూల్. లెఫ్ట్ నుంచి రైట్ కి నేర్చుకోవడం ఇంపార్టెంట్ మీకు ఇక్కడ. అలానే ప్రతిదీ ఇక్కడ ln tan ఇన్వర్స్ రిమైనింగ్ అన్ని యూ బై వి యూవి, యూ బై వి యూవి. ఇవి లేకపోయినా ఆన్సర్స్ వస్తాయి. ఇవి వస్తే ఏంటంటే త్వరగా వస్తాయి మీకు ఆన్సర్స్. అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి అయితే టఫ్ క్వశ్చన్ ఇవ్వండి నాన్న. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి అయితే టఫ్ క్వశ్చన్స్ రావు, ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. షల్ వి సాల్వ్ ఫ్యూ పీవైక్యూస్. ఇవి మీకున్న మోడల్స్, ఈ మోడల్స్ మీద పీవైక్యూస్ చేద్దామా ఇప్పుడు. షల్ వి సాల్వ్ పీవైక్యూస్, షల్ వి స్టార్ట్ సాల్వింగ్ పీవైక్యూస్ మొదలు పెడదామా ఇంకా. ఒకసారి ఎస్ 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 అని మీరు చెప్తే పీవైక్యూస్ చేసేద్దాం మనం. ఏ రేంజ్ లో వస్తాయి క్వశ్చన్స్, ఈజీ వస్తాయా డిఫికల్ట్ వస్తాయా, ఎలా వస్తాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి క్వశ్చన్స్ ఫటాఫట్ సాల్వ్ చేసేద్దాం. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్.
క్వశ్చన్ క్లారిటీ లేకపోతే రాస్తా చూడండి. xy ప్లస్ వై స్క్వేర్ dx x స్క్వేర్ మైనస్ 2xy dy ఈక్వల్ టు 0. క్వశ్చన్ ఏమున్నా ఏం చెప్పా, ఫస్ట్ dy బై dx రాసుకోండి అమ్మా. ఫస్ట్ మీరు చేయాల్సింది dy బై dx. దీన్ని పంపించేస్తే xy ప్లస్ వై స్క్వేర్ ఇంటూ dx ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2xy ఇంటూ dy. ఏం రాయమన్నా, dy బై dx రాసుకోండి, మీకు ఏం చేయాలో అర్థమైపోతుంది. dy బై dx రాస్తే ఇది ఇటు పోతుంది, అంటే ఇది ఇటు వస్తుంది. xy ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy. క్వశ్చన్ చూడగానే చెప్పాలి ఇప్పుడు మీరు ఏం చేయాలో. మ్యామ్ ఏం చేద్దామంటే ఇక్కడ లెట్ అస్ పుట్ y ఈక్వల్ టు vx. ఇది నాకు హోమోజీనియస్ కాబట్టి నేను ఏం చేస్తా అంటే y ఈక్వల్ టు vx పెడతా. y ఈక్వల్ టు vx సబ్స్టిట్యూట్ చేయగానే ఏమవుతుంది, dy బై dx ఈక్వల్ టు uv రూల్. v 1 x కి డిఫరెన్షియేషన్ చేస్తే 1 x ఇంటూ dv బై dx. dy బై dx అంటే ఏం రాసుకోవచ్చు, v ప్లస్ x ఇంటూ dy బై dx రాసుకోవచ్చు. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. dy బై dx అంటే v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు, ఇక్కడ నుంచి y ప్లేస్ లో vx పెడతాం. y ప్లేస్ లో vx పెడితే x ఇంటూ vx v స్క్వేర్ x స్క్వేర్ బై x స్క్వేర్ మైనస్ 2x vx. x స్క్వేర్ కామన్ క్యాన్సిల్, x స్క్వేర్ ప్రతి చోట కామన్ తీసేస్తాం, క్యాన్సిల్ చేసేస్తాం. క్యాన్సిల్ చేసినాక లెఫ్ట్ లో ఏముంది, v ప్లస్ x ఇంటూ dv బై dx. రైట్ సైడ్ లో x స్క్వేర్ మొత్తం అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది, v ప్లస్ v స్క్వేర్ బై 1 మైనస్ 2v. ఏం మిగిలింది అన్న న్యూమరేటర్ లో, v ప్లస్ v స్క్వేర్ బై 1 మైనస్ 2v. క్లియరా? ఆ v ని తీసుకురండి. ఐపీ లో చేసిన క్వశ్చన్ అన్న, కొత్తగా ఏం లేదు ఇక్కడ. x ఇంటూ dv బై dx ఈక్వల్ టు v ప్లస్ v స్క్వేర్ బై 1 మైనస్ 2v మైనస్ v. నౌ సింప్లిఫై చేద్దాం. ఇక్కడ v ప్లస్ v స్క్వేర్ మైనస్ v ప్లస్ 2v స్క్వేర్ బై 1 మైనస్ 2v. v క్యాన్సిల్, v స్క్వేర్ 2v స్క్వేర్ 3v స్క్వేర్ బై 1 మైనస్ 2v. x ఇంటూ dv బై dx. వేరియబుల్ సపరబుల్ వచ్చేసింది చూడండి. వేరియబుల్ సపరబుల్ x టర్మ్స్ dx ఒక దగ్గర, y టర్మ్స్ dy ఒక దగ్గర రాయాలి. x టర్మ్స్ dx అంటే dx పైన ఉండాలన్నా కదా, దాన్ని తీసుకురండి. 1 బై x dx ఇదంతా అడిపోతుంది. 1 మైనస్ 2v బై 3v స్క్వేర్. ఇంటిగ్రేషన్ చేస్తే 1 బై 3v స్క్వేర్ మైనస్ 2v బై 3v స్క్వేర్. 1 బై x ఇంటిగ్రేషన్ ఇక్కడ ln x అయిపోయింది. ఇది క్యాన్సిల్. 1 బై v స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ 1 బై v మైనస్ 2 బై 3. 1 బై v కి చేస్తే ln v ఈక్వల్ టు ln x. ఇది నాన్న మీ ఫైనల్ ఆన్సర్. ఇక ఆప్షన్ ని బట్టి సింప్లిఫై చేసుకుంటాం. దీన్ని పంపిద్దాం. పంపిస్తే మైనస్ 1 బై 3v ln x ప్లస్ 2 బై 3 ln v. ln c కూడా ఉంటది, కావాలంటే c ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, c తో పని లేదు మనకు ప్రస్తుతానికి. మైనస్ 1 బై v అంటే ఏంటమ్మా ఇంతకి, v అంటే y బై x. 2 బై 3 పైకి పోతే ln y బై x హోల్ పవర్ 2 బై 3. log a ప్లస్ log b. log a ప్లస్ log b అంటే ఏమని రాసుకోవచ్చు, log ab రాసుకోవచ్చు. మైనస్ x బై y ఈక్వల్ టు log x ఇంటూ y పవర్ 2 బై 3 బై x పవర్ 2 బై 3. ఇది ఇటు పోతే e పవర్ మైనస్ x బై y. e పవర్ మైనస్ x బై y కావాలి ఆప్షన్ లో. ఓకే, అది ఇటు వచ్చింది అంటే e పవర్ x బై y. అన్ని e పవర్ x బై y లే ఉన్నాయా? వన్ మైనస్ 2 బై 3 చేస్తే ఎంతమ్మా, 1 బై 3 వస్తుంది. x పవర్ 1 బై 3 y పవర్ 2 బై 3. చలో see here. ఇంకా ఏం మిగిలిందంటే దీన్ని తీసుకొస్తే e పవర్ మైనస్ x బై y ఈక్వల్ టు x పవర్ 1 బై 3 y పవర్ 2 బై 3 మిగిలిందిరా.
మళ్ళా మన వాళ్ళు ఏం చేసినారంటే దీన్ని ఇడ పంపించారు. దీన్ని ఇడ పంపించేస్తే 1 = e పవర్ x బై y, x పవర్ 1/3, y పవర్ 2/3. క్యూబింగ్ ఆన్ బోత్ ది సైడ్స్. ఇక్కడ 3 ఉంది కదా, 3 3 అంటే ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. క్యూబింగ్ ఆన్ బోత్ ది సైడ్స్ చేద్దాం. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 1 = e పవర్ x బై y, x y స్క్వేర్, e పవర్ x బై y, x y స్క్వేర్. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. అలా వచ్చిన సొల్యూషన్ ఇంకా కొంచెం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. క్లియర్? వచ్చిందా ఆన్సర్? గోడ ఆన్సర్ ఎవ్రీవన్? అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా ఏం జరిగిందో? కొంచెం లెంతీ ఉంటాయి అవి, బట్ కంపేర్ టు ఇంటిగ్రేషన్ వే ఆఫ్ సాల్వింగ్ ఈజీనే. దయచేసి ఇక్కడ దాకా చేశాక మాత్రం మిస్టేక్ చేయొద్దు. ఇక్కడ దాకా చేశాక మాత్రం మిస్టేక్ చేయొద్దు. కొంచెం మీరు అటు ఇటు సింప్లిఫై చేయగలిగారా ఆన్సర్ వస్తుంది. లాస్ట్ వరకు వచ్చాక మాత్రం మిస్టేక్ చేయొద్దు నాన్న. కొంచెం కష్టపడండి, ఆన్సర్ వస్తుంది. డన్. ఇక్కడ దాకా వచ్చాక ఏం జరిగిందంటే సి హియర్, ఇక్కడ దాకా క్లియర్ కదా, ఇంటిగ్రేషన్ చేసాము, ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ వచ్చాక లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే దాన్ని లాగ్ ఏబి రాసుకున్నా. లాగ్ ఇప్పుడు ఇటు పోతే ఈ పవర్ అవుతుంది, లాగ్ ఇటు పోతే ఈ పవర్ అవుతుంది, ఇక్కడ 3 ఉంటది, ఈ పవర్ 3 ఇదంతా ఉంది. మైనస్ ఉంది కదా, ఆ మైనస్ ఉన్నదాన్ని మళ్ళీ ఇటు తీసుకొచ్చా. అరే ఎక్స్ పవర్ -1 ఇటు వస్తే ఎక్స్ అవుతుంది కదా, ఎక్స్ పవర్ -1 ఇటు వస్తే ఎక్స్ అవుతుంది కదా, సో దాన్ని మళ్ళీ ఇటు తీసుకొచ్చాము. ఇటు తీసుకొస్తే ఆ మైనస్ పోయింది, ఇది మిగిలింది. 3 3 3 బై 3 బై 3 బై 3 ఉంది కాబట్టి వి డిడ్ క్యూబింగ్ ఆన్ బోత్ ది సైడ్స్. మళ్ళీ క్యూబింగ్ ఆన్ బోత్ ది సైడ్స్ చేసాము, ఆన్సర్ వచ్చింది. వన్స్ మీకు జనరల్ సొల్యూషన్ వచ్చాక ఇంకా ఆప్షన్స్ నుంచి మాడిఫై చేసుకొని రాయాలన్న ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ నుంచి మాడిఫై చేసుకొని రాయగలిగితే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. క్లియర్? సేమ్ ఇప్పుడు ఇదే మోడల్లో మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ దిస్ వన్, దీన్ని ప్రాక్టీస్ చేయండి, ఐడియా వస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేయండి నాన్న, ఐడియా వస్తుంది. సేమ్ అదే మోడల్లో చేయండి. ఏం చెప్పా ఫస్ట్ నాన్న, ట్రై టు రైట్ dy బై dx, dy బై dx రాయడానికి ట్రై చేయండి. లేదా ఈ క్వశ్చన్ కి ఇంకొకటి చేయొచ్చు, x dy మైనస్ y dx ఉంది కదా, బై y స్క్వేర్ చేసినామా, మళ్ళా x బై y మిగులుతుంది. ఓకే, ఫస్ట్ dy బై dx రాద్దాం. dy బై dx రాయాలంటే x dy ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ y dx. ఇక్కడ నుంచి మీకు dy బై dx అంటే ఏమొస్తుందమ్మా, రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ y బై x వస్తుంది. సపరేట్ గా రాసుకుందాం. dy బై dx ఈక్వల్ టు, దీని రూట్ లోపలి పంపిస్తే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. సపరేట్ గా రాస్తున్నా. దీన్ని సపరేట్ గా రాస్తే y బై ఎక్స్. ఇక్కడ ఏమవుతుంది, 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై బై ఎక్స్. ఇంకా ఇది చూడగానే ఇప్పుడు మీరు చెప్పాలి ఏం చేయాలో. మ్యామ్ ఏముంది మ్యామ్, టేక్ y బై ఎక్స్ ఈక్వల్ టు టీ, లేదా y బై ఎక్స్ ఈక్వల్ టు v, లేదా y ఈక్వల్ టు vx చేస్తే dy బై dx ఈక్వల్ టు v ప్లస్ x ఇంటూ dv బై dx. dy బై dx ప్లేస్ లో ఏం రాస్తాం, v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు y బై x ప్లేస్ లో v వస్తుంది, 1 ప్లస్ v స్క్వేర్ ప్లస్ v, ఈv క్యాన్సిల్, x ఇంటూ dv బై dx ఈక్వల్ టు రూట్ 1 ప్లస్ v స్క్వేర్. వేరియబుల్ సపరబుల్ కనిపిస్తుందా మన ముందు? ఎస్, వేరియబుల్ సపరబుల్ ఈజీగా ఉంది కదా. చేస్తే దీనిని పంపించేద్దాం. 1 బై రూట్ 1 ప్లస్ v స్క్వేర్ dv ఈక్వల్ టు 1 బై x dx. డన్. 1 బై రూట్ ఎక్స్ స్క్వేర్, 1 బై రూట్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా, ఇంటిగ్రేషన్ అయ్యాకే కదా ఆన్సర్ ఉంది. నౌ లెట్ us డూ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ ది సైడ్స్. రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, రైట్ సైడ్ లో ln x వస్తుంది, లెఫ్ట్ సైడ్ లో 1 బై రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. వన్ బై రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్. ఆన్సర్ ఫాస్ట్.
క్యాలిక్యులస్ వదిలేస్తే స్కోర్ చేయొచ్చా అంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, అందుకే వదిలేద్దు అనేది క్యాలిక్యులస్ ని. ఆన్సర్ ఏబిసిడి. ఆప్షన్ ఏబిసిడి ఆన్సర్ అమ్మా. ఏబిసిడిలో ఆన్సర్ ఏదిరా? గుడ్ గుడ్ గుడ్. కొన్ని కరెక్ట్ ఆన్సర్లు వస్తున్నాయి, కొన్ని రాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఫ్యూ ఆర్ సేయింగ్ కరెక్ట్ అండ్ ఫ్యూ ఆర్ సేయింగ్ రాంగ్. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఆన్సర్. ప్రాక్టీస్ చేయండి, సే యువర్ ఆన్సర్. దాని డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అమ్మా. నెక్స్ట్ దీనికి ఏం చేస్తాం, ఇది కూడా దిస్ ఇస్ ఫర్ యువర్ ప్రాక్టీస్ ఓన్లీ. టేక్ y ఈక్వల్ టు విఎక్స్, y ఈక్వల్ టు విఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేయండి, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. y ఈక్వల్ టు విఎక్స్, సింప్లిఫై ఆన్సర్. జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి జనరల్ సొల్యూషన్ ఎంత? సో జస్ట్ టెల్ మీ హౌ టు డూ. క్వశ్చన్ ని ఎట్లా సాల్వ్ చేయాలో చెప్పండమ్మా. హౌ టు సాల్వ్, ఎలా సాల్వ్ చేయాలి, ఏం సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది, ఏమి సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అక్కడ ఏముంది నాకు, సైన్ 2x ప్లస్ వై బై కాస్ ఎక్స్ ప్లస్ 2 ఉంది. ఏది సబ్స్టిట్యూట్ చేస్తే త్వరగా వస్తుంది మనకు ఆన్సర్? త్వరగా రావాలంటే ఏ సబ్స్టిట్యూషన్ చేయాలి చెప్పండి. కొంచెం కొంచెం ఇంటిగ్రేషన్ వచ్చిందా మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి, కొంచెం ఇంటిగ్రేషన్ ఐడియా ఉందా ఆన్సర్ వచ్చేస్తాయి. ఏది సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ ఈజీగా వస్తుంది? గుడ్ 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 గుడ్. ఏది కాంప్లికేట్ ఉందో దాన్నే రా. అక్కడ కాంప్లికేట్ ఏముంది, 2x ప్లస్ వై అనేది కాంప్లికేటెడ్ గా ఉంది. టేక్ 2x ప్లస్ వై ఈక్వల్ టు టీ. 2x ప్లస్ వై ఈక్వల్ టీ తీసుకోగానే ఏమొస్తుంది, 2 ప్లస్ dy బై dx ఈక్వల్ టు dt బై dx. ఫ్రమ్ హియర్ ఐ కెన్ రైట్ dy బై dx ఈక్వల్ టు dt బై dx మైనస్ 2. dt బై dx మైనస్ 2 వచ్చింది, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే, dy బై dx ప్లస్ 2 నే ఉంది కదా, dy బై dx ప్లస్ 2 ప్లస్ లో ఏం పెడతాం మనం, dt బై dx మైనస్ 2 పెడతా, ప్లస్ సైన్ t బై కాస్ t కదా మనకుంది, కాస్ t ని కాస్ t లానే ఉంచండి, మళ్ళీ దాన్ని సబ్స్టిట్యూషన్ చేయొద్దు. కాస్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. క్యాన్సిల్ క్యాన్సిల్, ఎంత చోటా బచ్చా క్వశ్చన్ చూడండి. dt బై dx ఈక్వల్ టు మైనస్ సైన్ t బై కాస్ x. డన్. ఎక్స్ టర్మ్స్ dx ఒక దగ్గర, y టర్మ్స్ dy ఒక దగ్గర, మైనస్ కొసెక్ t dt ఈక్వల్ టు, ఇది పైకి వస్తే ఏమైతుంది, సీకెంట్ x, ఇది వెళ్తే dx. డూ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ ది సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెక్ x, ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెక్ x ఏమవుతుందమ్మా, లాగ్ మాడ్ కొసెక్ x మైనస్ కాట్ x. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ x, ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ x ఏమవుతుంది, మైనస్ ఉంది ఇక్కడ. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ x లాగ్ మాడ్ సీకెంట్ x ప్లస్ టాన్ x. దాన్ని తీసుకురండి, లాగ్ ఏబి, లాగ్ ఏబి అప్లై చేసినామా ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని తీసుకొస్తే లాగ్ మాడ్ సీకెంట్ x ప్లస్ టాన్ x ప్లస్ లాగ్ మాడ్ కొసెక్ t మైనస్ కాట్ x.
ఈక్వల్ టు 0. log a ప్లస్ log b అంటే log ab అంటే secant x ప్లస్ tan x. secant x ప్లస్ tan x కాంబినేషన్ లో ఒకటే ఉందిరా మనకు ఆన్సర్. మిగిలిన అసలు ఏవేవో ఉన్నాయి. secant x ప్లస్ tan x కాంబినేషన్ లో ఒకటే ఉంది, అదే మీ ఆన్సర్ అయిపోతుంది. మ్యామ్ మీకు రైట్ సైడ్ లో 0 వచ్చింది అక్కడ c ఉంది అంటే ఇందులో కాన్స్టాంట్ల గురించి పట్టించుకోవద్దు. దిస్ హియర్ యూ కెన్ రైట్ lnc. లెఫ్ట్ లో ఇక్కడ lnc పెట్టుకొని c పెట్టుకోవచ్చు. కాన్స్టాంట్ లోనే అస్సలు వర్రీ అవ్వదురా. నీకు ఇక్కడ c ఉన్నా 10 ఉన్నా log 2 ఉన్నా log 3 ఉన్నా 100 ఉన్నా కాన్స్టాంట్ ని పట్టించుకోవద్దు. రైట్ సైడ్ ఆన్సర్ లెఫ్ట్ సైడ్ ఆన్సర్ మాత్రమే చూసుకోండి మీకు ఉందా లేదా. ఫటాఫట్ వచ్చేసింది. క్లియర్. క్యాన్ వి మూవ్ టు నెక్స్ట్ వన్. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. Class will end by 6:30. By 6:30. జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏది సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది చెప్పండి. ఏ సబ్స్టిట్యూషన్ చేస్తే నాకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సబ్స్టిట్యూషన్ ఏది చేస్తే నాకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ సబ్స్టిట్యూషన్ కి వెళ్ళే ముందు ఏం చేయాలని చెప్పి dy/dx రాసుకోవాలరా ముందు అన్న. 3x² మైనస్ 2xy dy ఈక్వల్ టు దాన్ని పంపిస్తా y² మైనస్ 2xy విత్ మైనస్ dx. dy/dx ఈక్వల్ టు dy/dx. ఇది వస్తే 2xy మైనస్ y² బై 3x² మైనస్ 2xy. దీన్ని మైనస్ తో మల్టిప్లై చేశారా, అందుకే ఇలా వచ్చింది. హోమోజీనియస్ నాకు ఇది. హోమోజీనియస్ కి ఏం చేస్తాం, పుట్ y ఈక్వల్ టు vx. హోమోజీనియస్ మీద బాగా క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రాక్టీస్ చేయండి. పుట్ y ఈక్వల్ టు vx. y ఈక్వల్ టు vx ని చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ dy/dx ఈక్వల్ టు v ప్లస్ x ఇంటూ dv/dx. v ప్లస్ x ఇంటూ dv/dx ఈక్వల్ టు ఏం పెడుతున్నాం మనం ఇక్కడ, y ఈక్వల్ టు vx. y ఎక్కడ కనబడితే అక్కడ vx పెట్టేసేయండి. 2x vx మైనస్ v² x² బై 3x² మైనస్ 2x vx. x² కామన్ క్యాన్సిల్ ఎవ్రీవేర్. x² ప్రతి చోట వెళ్ళిపోతాయి. v ప్లస్ x ఇంటూ dv/dx ఈక్వల్ టు x² బోంగా ఏం మిగులుతుంది, 2v మైనస్ v² బై 3 మైనస్ 2v. ఇందా చేసినాం కదా ఈ క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్ చేసాం. x ఇంటూ dv/dx ఈక్వల్ టు 2v మైనస్ v² బై 3 మైనస్ 2v మైనస్ v. 2v మైనస్ v² మైనస్ 3v ప్లస్ 2v² బై 3 మైనస్ 2v. 2v² మైనస్ v², v² మైనస్ v బై 3 మైనస్ 2v. వేరియబుల్ సపరబుల్ ఇక్కడ దాకా వస్తే చాలమ్మా, ఇంకా మీకు వేరియబుల్ సపరబుల్ వచ్చేస్తుంది. dv ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని అంతా ఇక్కడ పట్టుకుపోతాం. 3 మైనస్ 2v బై v² మైనస్ v dv ఈక్వల్ టు x 1/x dx. 1/x dx. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ ది సైడ్, సింప్లిఫై. మీరు ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తారా, సపరేట్ గా చేస్తారా, ఎట్లా చేసినా మీ ఇష్టం. పార్షియల్ ఫ్రాక్షన్ చేసిన ఆన్సర్ వస్తుంది, లేదా నువ్వు సపరేట్ గా దీన్ని బై ఇది, ఇది బై ఇది రాసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా అన్న ఆన్సర్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ ది సైడ్స్. దీని ఇంటిగ్రేషన్ చేయండి, యూ కెన్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. క్లియర్. అర్థమైందా ఇంటిగ్రేషన్ చేయాలన్నా? అండర్స్టూడ్. ఇక్కడ మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసుకోవచ్చురా. పార్షియల్ ఫ్రాక్షన్ చేసిన ఆన్సర్ వస్తుంది, లేదా 3/v² మైనస్ v మైనస్ 2v/v² మైనస్ v సపరేట్ గా చేసి రాసిన ఆన్సర్ వస్తుంది. ఎలా చేసినా ఫైనల్ ఆన్సర్ వస్తుంది అమ్మా. క్లియర్. క్యాన్ వి మూవ్ టు నెక్స్ట్ వన్. సి వన్స్ సింప్లిఫై అయ్యాక మీరు పార్షియల్ ఫ్రాక్షన్ చేసినా, నార్మల్ గా సింప్లిఫై చేసినా, అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ ది సైడ్స్ ఆన్సర్. మీరు కష్టపడాల్సిందంతా వేరియబుల్ సపరబుల్ దాకానే నాన్న. వేరియబుల్ సపరబుల్ దాకా వచ్చాక ఇంకా మీకు ఇంటిగ్రేషన్ వచ్చా, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ వచ్చా, ఇదంతా జుజ్జుబీరా డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ వస్తే దిస్ విల్ బి ఈజీ. అండ్ ఇంకొకటి, అక్కడ ఇంటిగ్రేషన్ ఉన్నంత డిఫికల్ట్ ఇక్కడ ఉండదు. చిన్న చిన్న కాన్సెప్ట్సే ఉంటాయి. ఇందాక 1/sin t ప్లస్ cos t గానీ, లేదా ఇలా నీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై అయ్యే క్వశ్చన్స్ గానీ, అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ లో f'(x/f(x) గానీ బేసిక్ ఇంటిగ్రేషన్ ఐడియా ఉంటాయి. అందుకే చెప్తున్నా, డిఫైనైట్ చేస్తారా లేదా మీ ఇష్టం, కానీ ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ చేయాలి నాన్న. ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో చాలా హెల్ప్ అవుతుంది. నీకు సొల్యూషన్ రాయాలి అంటే అది ఖచ్చితంగా ఇంటిగ్రేషనే చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తేనే మనకి ఫైనల్ సొల్యూషన్ వస్తుంది. క్లియర్. రాయి ఇంప్రూవ్మెంట్.
నెక్స్ట్ వన్, the general solution of the differential equation dy by dx homogeneous కాదు ఇది, y equal to vx పెట్టలేము. dy by dx ఏం చెప్పా మీకు కీవర్డ్, ఒకటే x గానీ ఒకటే y గానీ ఉంటే దాన్ని పట్టుకోండిరా అన్న. క్వశ్చన్ లో చూడండి ఒకటే x ఉంది, ఒకటే x ఉంది కదా క్వశ్చన్ లో, అంటే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. క్వశ్చన్ లో ఒకటే x ఒకటే y కనబడ్డదా, అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ కాదు అది మనకి కదా, సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అది నాకు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే నేను ఏం చేయాలి, ఒకటే x ఉంది కదా, రివర్స్ రాసుకోండి. dy by dx కాదు, రివర్స్ చేస్తే ఏమొస్తుంది, dx by dy ఈక్వల్ టు 2y cube minus 4xy plus y by 2y square plus 1. నా రిఫరెన్స్ పక్కన రాసుకుంటా. నీకు ఇది ఇప్పుడు ఎట్లా రావాలంటే dx by dy p of y into x ఈక్వల్ టు q of y, ఇలా ఫామ్ అవ్వాలి నీకు. dx by dy ఫామ్ అయింది, dx by dy నీట్ గా ఫామ్ అయింది, దీంతో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు p of y into x, ఒకటే x వచ్చి మిగిలిందంతా p of y అవ్వాలి. ఒకటే x వచ్చి మిగిలిందంతా p of y అంటే మైనస్ 4y by 2y స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్, ఇక మిగిలినవంతా వైరా 2y క్యూబ్ ప్లస్ y by 2y స్క్వేర్ ప్లస్ 1. దాని ఏదైతే ఉందో దీన్ని పట్టుకెళ్దాం. పట్టుకెళ్తే dx by dy ప్లస్ 4y by 2y స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 2y క్యూబ్ ప్లస్ y by 2y స్క్వేర్ ప్లస్ 1. చూడండి అమ్మా, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిందా లేదా? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కీవర్డ్ ఇదే రా, ఒకటే x గానీ ఒకటే y గానీ కనబడుతుంది. ఎస్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx p of y into x ఈక్వల్ టు q of y. ఎస్, ఈ ఫార్మాట్ లో ఉంది నాకు. ఈ ఫార్మాట్ లో ఉండగానే నెక్స్ట్ మనం ఏం చేస్తాం, నౌ విల్ ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని కనుక్కుంటాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, e పవర్ ఇంటిగ్రల్ 4y by 2y square plus 1 dy. If you observe carefully, this is f dash of x by f of x. మనకి f dash of x by f of x అంటే ఏంటి, log mod f of x అంటే e పవర్ ln 2y square plus 1. e కి ln, ఈ ln రెండు ఉన్నాయంటే ఏం చెప్పా, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 2y square plus 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చాక సొల్యూషన్ గుర్తుందా, మర్చిపోయారు ఈ గ్యాప్ లో. y ఇంటూ ఇంటిగ్రేటింగ్, సారీ ఇక్కడ x కదా, x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ y dy ప్లస్ c. x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందమ్మా, 2y స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, 2y స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ q ఆఫ్ y. q ఆఫ్ y అంటే ఇది మనకి 2y క్యూబ్ ప్లస్ y by 2y స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dy ప్లస్ c. ఇది క్యాన్సిల్, డైరెక్ట్ బేసిక్ ఇంటిగ్రేషన్ అమ్మా. ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే 2xy స్క్వేర్ ప్లస్ x ఈక్వల్ టు 2y క్యూబ్ ఇంటిగ్రేషన్ y పవర్ 4 by 4 y ఇంటిగ్రేషన్ y స్క్వేర్ by 2 ప్లస్ c. సింప్లిఫై చేసుకున్నామా, ఆన్సర్ వస్తుంది y పవర్ 4 ప్లస్ y స్క్వేర్, ఇక్కడ ఉన్న 2 నడు పంపిద్దాం. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. 2 నడు పంపిస్తే ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైందా? మీ కీవర్డ్ మీకు ఒకటే x ఒకటే y కనబడ్డదా, 100% ఆ క్వశ్చన్ చేయండి రా, లెస్ దాన్ 1 minute లో ఆన్సర్ వచ్చేస్తుంది. నువ్వు అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సా ఇన్ టర్మ్స్ ఆఫ్ వై చూసుకో. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అయితే ఎక్స్ ఫార్మ్ లో యూజ్ చేస్తాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అయితే వై ఫార్మ్ లో యూజ్ చేస్తాం. సింప్లిఫై ఆన్సర్. షాల్ వి మూవ్ టు నెక్స్ట్ వన్? The differential equation is linear in x, not a linear, homogeneous, linear in y. First dy by dx రాసుకున్నాకే మనకు క్లారిటీ వస్తుంది. y square dx plus 2xy minus 1 into dy equal to 0. 2xy minus 1 into dy equal to minus y square dx. dy by dx equal to minus y square by
2xy మైనస్ 1. ఒకటే ఎక్స్ ఉంది, నాకు ఒకటే ఎక్స్ ఉంది. ఒకటే ఎక్స్ ఉందంటే నాకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకటే ఎక్స్ కనబడుతుంది కదా, ఒకటే ఎక్స్ కనబడుతుంది అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. రివర్స్ లో రాయండి. రివర్స్ లో రాస్తే dx by dy ఈక్వల్ టు 2xy మైనస్ 1 by మైనస్ y స్క్వేర్. అంటే దిస్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఒకటే ఎక్స్ ఒకటే వై చూసి చెప్పేసిన నాకు. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై చెప్పాలి. ఒకటే ఎక్స్ ఉంది కాబట్టి అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, ఒకటే వై ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అయ్యేది. ఒకటే ఎక్స్ ఉంది కాబట్టి నాకు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? క్లియర్? క్లియర్? అండర్స్టూడ్? ఒకటే ఎక్స్ ఉందా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అన్న, ఈవెన్ సాల్వ్ కూడా చేయక్కర్లేదు, సాల్వ్ కూడా చేసే కానీ చెప్పేయచ్చు. ఒకటే ఎక్స్ ఉందా అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఒకటే వై ఉందా అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అవుతుంది మనకి. గుడ్ గుడ్, వెరీ గుడ్. అయితే దీన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత అని అడుగుతాడు. ఫస్ట్ ఇచ్చిన దానికి డిఫరెన్షియేషన్ చేద్దాం. y ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ ఏ కాస్ ఎక్స్. డిఫరెన్షియేషన్ చేస్తే సో దట్ వీ కెన్ కంపేర్. dy బై dx అంటే సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్. రైట్? నాకేం కావాలి? dy బై dx సీకెంట్ కావాలి. y ఇచ్చాడు, dy బై dx వచ్చింది మనకి. dy బై dx ప్లస్ లో ఏం రాసుకోవచ్చు? కాస్ ఎక్స్ మైనస్ ఏ సైన్ ఎక్స్. గివ్ మీ మినిట్ నాన్న, ఒక్క నిమిషం టైం ఇవ్వండి నాకు. సీకెంట్ ఎక్స్ ఫామ్ అవ్వాలి కదా మనకి. సీకెంట్ ఎక్స్ కావాలంటే కాస్ ని కామన్ తీయాలి. కాస్ ని కామన్ తీస్తేనే సీకెంట్ వస్తుంది. నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలవాలి. చలో లెట్ us డివైడ్ విత్ కాస్. కాస్ తో మొత్తాన్ని డివైడ్ చేస్తే, కాస్ తో డివైడ్ చేస్తే ఇక్కడే సీకెంట్ వస్తుంది. dy బై dx f ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్. అంటే సీకెంట్ ఎక్స్ అడిపోవాలి అంటే కాస్ తో మల్టిప్లై చేద్దాం. దీన్ని కాస్ తో మల్టిప్లై చేస్తే కాస్ తో మల్టిప్లై కూడా కాదు. సీకెంట్ తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సీకెంట్ స్క్వేర్ కి వెళ్ళిపోతుంది మనకి. సీకెంట్ స్క్వేర్ వద్దుగా మనకి. 1 బై సీకెంట్ నాకు కాస్ వస్తుంది, కాస్ రావద్దు. dy బై dx f ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్.
dy by dx డైరెక్ట్ కంపేర్ చేసుకుంటే అయిపోతుంది కదమ్మా. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. నాకు అక్కడ ఏమి ఇచ్చాడు, dy/dx దాన్ని అటు పంపించేద్దాం. పంపించేస్తే సీకెంట్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇచ్చాడు. ఇప్పుడు నాకు సీకెంట్ ఎక్స్ కావాలి. సీకెంట్ ఎక్స్ కావాలంటే ఏం చేయాలి, దీన్ని కంపేర్ చేసుకోవాలి. dy/dx ఫైన్. ఇక్కడ నాకు కాస్ ఉంది, ఇక్కడ నాకు సీకెంట్ ఉంది. చలో సీకెంట్ ని 1/cos రాద్దాం. 1/cos మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. 1/cos ఎల్సిఎం తీస్తే cos x dy/dx ఈక్వల్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై cos x. దాన్ని పంపించేస్తే cos x ఇంటూ dy/dx ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై cos x ఈక్వల్ టు 1. నాకు అక్కడ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమిరా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రావాలంటే లీనియర్ లోకి రావాలి. లీనియర్ లోకి ఎందుకు రావట్లే మనకి, y sin x ప్లస్ a cos x. ఓకే, dy/dx చేసాము. a cos x మైనస్ a sin x. cos x dy/dx అంటే cos తో మల్టిప్లై చేసాము. నాకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటది ఇక్కడ, dy/dx ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్. dy/dx f of x into y equal to secant x. ఏదో ఉందిరా ఈ క్వశ్చన్ లో. లీవ్ దిస్ క్వశ్చన్, నేను దీన్ని మీకు తర్వాతకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంథింగ్ ఎందుకో రావట్లేదు. లాస్ట్ ట్రై చేద్దాం, ఇఫ్ నాట్ విల్ లీవ్. dy/dx వచ్చింది. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, dy/dx ఈక్వల్ టు dy/dx ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ అని ఇచ్చాడు. రైట్, ఇక్కడ నుంచి నేను ఏమని రాసుకోవచ్చు, dy/dx ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ సీకెంట్ ఎక్స్. ఇది dy/dx, ఇది dy/dx. లెట్ us ఈక్వేట్ దీస్ టూ. ఎందుకంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందంటే ఆన్సర్ అయిపోతుంది. ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుంటే cos x మైనస్ a sin x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ సీకెంట్ ఎక్స్. అక్కడ నుంచి నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. దాన్ని పంపించేస్తే cos x మైనస్ a sin x ప్లస్ సీకెంట్ ఎక్స్ బై y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు నేను అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్, ఓకే, y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా మనకుంది, ఈక్వల్ టు y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో నేను ఇప్పుడు ఇది పెట్టాను అనుకో, ఎస్ ఆన్సర్ వచ్చింది కదా. y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. dy/dx y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చు అమ్మా, cos x మైనస్ a sin x ప్లస్ సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు, రైట్ లో ఏముంది మనకి, సీకెంట్ ఎక్స్ ఉంది. సీకెంట్ ఎక్స్ క్యాన్సిల్. dy/dx cos x మైనస్ a sin x కదా. అదే వచ్చిందిగా మళ్ళీ.
పర్ఫెక్ట్స్ కావాలి నాకు. ఎఫ్ వచ్చిందంటే ఆన్సర్ అయిపోతుంది. sin x ప్లస్ ఏ cos x. చలో లీవ్ దిస్ క్వశ్చన్, వదిలిపెట్టండి నాన్న, తర్వాత చెప్తా మీకు మ్యారథాన్స్ అప్పుడు. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. వదిలిపెట్టండి ఈ క్వశ్చన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. దట్స్ ఇట్, లాస్ట్ క్వశ్చన్ మనకు ఆగింది. ఒకసారి కుదిరితే ఇఫ్ పాసిబుల్ ట్రై దిస్ క్వశ్చన్, ఇఫ్ నాట్ మనకి ఎలాగో మ్యారథాన్స్ జరుగుతాయి ఎల్లుండి నుంచి. ఇన్ మ్యారథాన్స్ విల్ డిస్కస్ దిస్. ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఇన్ మ్యారథాన్స్ విల్ డిస్కస్ దిస్ వన్. ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేయండి, ఇఫ్ నాట్ మ్యారథాన్ లో మనం డిస్కస్ చేద్దాం ఇది. ఓకేనా? ఏ ఈక్వల్ టు వై సీకెంట్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ మ్యామ్. ఏ ఈక్వల్ టు వై సీకెంట్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్. ఓకే, బట్ ఆ ఏతో ఏం యూజ్ రా మనకి? ఏ వాల్యూ వస్తుంది, వస్తే సో ఏం చేస్తాం మనం ఏతో? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్. అక్కడ నాకు కాస్ ఎక్స్ మైనస్ ఏ సీకెంట్ ఎక్స్ వచ్చింది. సీకెంట్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ దాకా క్లియర్. ఇచ్చిందాన్ని డిఫరెన్షియేషన్ చేసా, కాస్ ఎక్స్ మైనస్ ఏ సైన్ ఎక్స్ వచ్చింది. నా క్వశ్చన్ లో డివై బై డిఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ అని ఇచ్చాడు. సో నేనేం చేస్తా అంటే దీన్ని పంపిస్తా. డివై బై డిఎక్స్ ప్లస్ ఏ సైన్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని రాసుకుంటా. ఇక్కడ ఏముంది నాకు? డివై బై డిఎక్స్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ అని ఉంది. సో నాకు ఫస్ట్ సీకెంట్ కావాలి. సీకెంట్ కావాలి కాబట్టి దీని మొత్తాన్ని కాస్ తో డివైడ్ చేద్దాం, కాస్ స్క్వేర్ తో డివైడ్ చేద్దాం. దీన్ని కాస్ స్క్వేర్ తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? కాస్ స్క్వేర్ ఎక్స్ డివై బై డిఎక్స్. కాస్ స్క్వేర్ తో డివైడ్ చేస్తున్నాం కదా. ఏ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ 1 బై కాస్ సీకెంట్ ఎక్స్ వస్తుంది. కాస్ స్క్వేర్ తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఒక కాస్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకొకటి సీకెంట్ వస్తుంది. సీకెంట్ వచ్చింది. ఇక్కడ ఏముంది నాకు? సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డివై బై డిఎక్స్ ఏ టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ఉంది. సీకెంట్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ క్యాన్సిల్ చేసినాం అనుకో. క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతుంది? సీకెంట్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఏ టాన్ ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ మిగులుతుంది. రైట్? ఓకే, సీకెంట్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, 1 మిగులుతుంది. 1 మిగులుతుంది. దెన్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. Ma'am, a equal to y minus sin x by cos x. Substitute in dy by dx. A equal to y minus sin x by cos x. Okay. కంపారిజన్ తో ఆన్సర్ రావట్లేదు. ఫస్ట్ నేను ఆ ఏని ఎలిమినేట్ చేస్తా. విల్ ట్రై టు ఎలిమినేట్ దట్ ఏ. అరే దోస్ హూ వాంట్ టు లీవ్ అండ్ ప్రాక్టీస్. సొల్యూషన్ అయిపోయాక వచ్చి చూడండి. y secant x minus tan x equal to a. dy by dx
ఈక్వల్ టు కాస్ ఎక్స్, ఏ ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చు, y secant x minus tan x into sin x, dy by dx equal to cos x minus y secant x sin x plus tan x sin x. dy by dx f of x into y కావాలి కదా, దీనిని పంపిద్దాం. dy by dx plus secant x into sin x into y, secant అంటే 1 by cos కదా, ఈక్వల్ టు cos x plus tan x into sin x. అంటే dy by dx plus tan x into y ఈక్వల్ టు రైట్ సైడ్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్. ఇదంతా నాకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా, డన్, గాట్ ద ఆన్సర్. లీనియర్ ఈక్వేషన్ కదా, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి నేను రాసుకోవచ్చు dy by dx p of x into y ఈక్వల్ టు q of x. నాకు జస్ట్ అడుగుతుంది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ p of x dx చేయొచ్చు. ఈ పవర్ ఇంటిగ్రల్ p of x అంటే ఏముందమ్మా, tan x dx. డైరెక్ట్ గా ఈ పవర్ ఇంటిగ్రల్ tan x చేసినామా ఆన్సర్ వచ్చేస్తుంది. చలో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సి హియర్ వన్స్, ఫస్ట్ y ఇచ్చాడు, sin x ప్లస్ a cos x, వీటి డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx ఈక్వల్ టు cos x మైనస్ a sin x వచ్చింది మనకి. డన్. ఇక్కడ నుంచి a ని ఎలిమినేట్ చేసుకున్నాం నాన్న. ఇక్కడ నుంచి a ని ఎలిమినేట్ చేసుకుంటే నాకేమొస్తుంది, y మైనస్ sin x బై cos x ఈక్వల్ టు a. y మైనస్ sin x బై cos x ఈక్వల్ టు a, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. a ని సబ్స్టిట్యూట్ చేశాను, సింప్లిఫై చేసుకొని దాంతో కంపేర్ చేశాము. దాంతో కంపేర్ చేస్తే f of x వచ్చింది మనకి. ఇది నాకు f of x. secant x into tan x, sin x అంటే tan x, మనకి tan x వచ్చింది. అడుగుతుంది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ f of x dx. దీనికి ఇంటిగ్రేషన్ చేసినామా ఫైనల్ ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? అప్పుడప్పుడు అంతే, కొంచెం మైండ్ ఆఫ్ అయిపోతుంది. అండర్స్టూడ్? అర్థమైందా? సైన్ బై కాస్ చేస్తే సీకెంట్, మైనస్ కాస్ గానీ సీకెంట్ గానీ ఆన్సర్. సీకెంట్ ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్ ఎవ్రీవన్? క్లియర్ అండర్స్టూడ్? సుమంత్ గౌడ్, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇది ఇంపార్టెంట్, ఆ ఏని ఎలిమినేట్ చేయడం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. డన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. టుమారో at 3 PM we are having application of derivatives. At 3 PM tomorrow application of derivatives we are having. Application of derivatives tomorrow at 3 PM, okay? And ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి సంబంధించిన ఇంకా క్వశ్చన్స్ మీకు డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ లో అవైలబుల్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ లో దీనికి సంబంధించిన ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, టేక్ ఇట్ అండ్ ప్రాక్టీస్. ఇంకా డిస్క్రిప్షన్ లో మీకు క్వశ్చన్స్ ఉన్నాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ కి ఒక పీడిఎఫ్ ఉంది, సొల్యూషన్స్ కి ఒక పీడిఎఫ్ ఉంది. సీ హియర్. ఆల్రెడీ మీ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తుంది. ఇఫ్ నాట్ అది కాకపోయినా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పీడిఎఫ్ ఒకటి ఉంది, క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అక్కడ సొల్యూషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ, దెన్ యూ కెన్ గెట్ ద పీడిఎఫ్స్. ఫస్ట్ పీడిఎఫ్ లోనేమో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అవైలబుల్ ఉన్నాయి. సెకండ్ పీడిఎఫ్ లోనేమో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి సంబంధించిన సొల్యూషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? డౌన్లోడ్ చేసి అట్లీస్ట్ 20 to 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అన్న. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 20 to 30 ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు గనక డిగ్రీ అండ్ ఆర్డర్ అడిగితే ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో క్వశ్చన్స్ వచ్చినా ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. హోమోజీనియస్ కొంచెం లెంతీ ఉంటది, అటెంప్ట్ చేస్తారా లేదా అన్నది మీ ఇష్టం. అది హోమోజీనియస్ వరకు మాత్రం, మిగిలినవి చాలా ఈజీ ఉంటాయి. అటెంప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, చలో, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అగైన్ విల్ మీట్ టుమారో at 3 PM విత్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ క్లాస్ ముందు వచ్చే ముందు రంజిత్ సార్ ది ఆల్రెడీ డిఫరెన్షియేషన్ అయింది. ఒకసారి డిఫరెన్షియేషన్ చూసి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ కి రండి, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. Tomorrow at 3 PM we'll meet. Thank you so much everyone. Bye bye.